Yeah, hi all, good morning. I'm Audible. Can you please confirm through chat? Good morning, everyone. Yeah, hi all, good morning. I'm Audible. Yes, good morning, good morning, good morning. Okay, next 5 months you need to wake up at early morning 6 or 5 or 5:30. Please join the call at 6:45 a.m. IST daily. Very good. Okay, how many guys are attended yesterday demo, guys? Can you please confirm? How many guys are attended yesterday demo? Please confirm through chat. I am seeing your chat. Please confirm. Very good. అటెండ్ కానటువంటి క్యాండిడేట్స్ పెట్టండి మెసేజ్. హౌ మెనీ గైస్ ఆర్ నాట్ అటెండెడ్ ఎస్టర్డే డెమో? వెరీ గుడ్. ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అటెండెడ్, రైట్? ఓకే, ఫైన్. మీరు అటెండ్ కాకపోతే ఆల్రెడీ నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను గైస్. ప్లీజ్ గో త్రూ దట్. మీరు ఒకవేళ అటెండ్ అవ్వలేదని అంటే ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. ఫైన్. ఎస్, నాట్ అటెండెడ్, రైట్? Okay, if you are not attended, no problem. I'm sharing one WhatsApp community link, guys. Please join into that group who are all not attended. No problem. Just ఆ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రజెంట్ ఫ్రీ వీడియోస్ రావాలన్నా మీకు, ఓకే, ప్రజెంట్ మీరు ఏది గెట్ చేయాలన్నా ఆ వీడియోలోనే ఆ గ్రూప్లోనే షేర్ చేస్తుంటాం. ఎస్, రైట్? ఆల్ రైట్, థ్యాంక్ యూ. ఓకే, నో, డబుల్ వాయిస్ వస్తుందంటే ప్లీజ్ చెక్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్, రామాంజనేయులు. ఓకే, 2 టైమ్స్ ఏదైనా మీరు లాగిన్ అయి ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. మన సైడ్ ఎటువంటి ఇష్యూ లేదు. ఆల్రెడీ అడ్మిన్ కన్ఫర్మ్డ్. మా టీము 3 to 4 members ఆర్ దేర్ ఇన్ ఏ కాల్. దే ఆల్రెడీ కన్ఫర్మ్డ్. నో ఇష్యూ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ గైస్. ఓకే, ఫైన్. Yesterday what we discussed? Yesterday we discussed about, okay, SDLC and agile methodology. Okay, that is KK Funda DevOps flow also we discussed yesterday. మీరు మిస్ అయి ఉంటే మన కేకే ఫండా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి, లెట్ మీ ట్రై టు షేర్ మై స్క్రీన్. మీరు కానీ మిస్ అయి ఉంటే ప్లీజ్ గో త్రూ మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 1.5 hour to 2 hours జనరల్ డిస్కషన్ ఉంటుంది డెమో కాబట్టి. ప్లీజ్ గో త్రూ మై యూట్యూబ్ ఛానల్. యూ విల్ గెట్ దట్ వీడియో గైస్. యూ విల్ గెట్ దట్ వీడియో. 1 second, ఐఎమ్ ఓపెనింగ్. ఎవరైనా డెమో అటెండ్ అవ్వకపోయి ఉంటే నో ప్రాబ్లం, బట్ go through my YouTube channel. Here you are seeing demo, right? Please go through this demo. I'm sharing this link also in Zoom chat for your reference. For your reference, I am sharing in a Zoom chat also. Perfect. Okay. Tell me, guys. Okay, today we will try to understand AWS అకౌంట్ క్రియేషన్. ఏడబ్ల్యూఎస్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలా? ఓకే, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఆ పాయింట్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం డైలీ లైవ్లో ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇనిషియల్గా మనం లైనెక్స్తో స్టార్ట్ చేస్తాం. డైలీ మనం ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, డైలీ మనం ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు ల్యాబ్ ప్రాక్టీస్ చేసుకోవాలనంటే నీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలి. లైవ్లో మీరు ల్యాబ్ ప్రాక్టీస్ చేయాలనంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ జనరల్గా చేంజ్ అవుతూ ఉంటుంది గైస్. హౌ మెనీ గైస్ యూ హ్యావ్ ఆల్రెడీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్? టెల్ మీ హానెస్ట్లీ. హౌ మెనీ గైస్ యూ హ్యావ్ ఆల్రెడీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్? ఐ వాంట్ టు నో. రియల్గా చెప్పండి, హానెస్టీగా చెప్పండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్.
ఎస్. ఓకే. మీకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా గానీ, బట్ వై యూ డోంట్ క్రియేట్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ గైస్? వై యూ ఆర్ నాట్ క్రియేటెడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్? అదే ప్రాబ్లం. మనం జనరల్‌గా ఎడ్యుకేషన్‌ని నెగ్లెక్ట్ చేస్తాం గైస్. మీరే కాదు ఇన్క్లూడింగ్ మీ ఆల్సో. లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అటువంటియన్నీ చేయం. ఓకే. ఫైన్. లెట్ మీ ట్రై టు టేక్ మై వైట్ బోర్డ్. Yesterday we discussed all these points. Okay. Fine. I don't want to again go through, okay, what are all the tools we are covering. Okay. Again, me time waste చేయను. I will take brief introduction, guys. Yesterday I discussed about this flow. ఇనిషియల్గా డెవలపర్ రాసినటువంటి కోడ్ వీఆర్ స్టోరింగ్ ఇన్ ఏ గిటబ్ రిపాజిటరీ. ఓకే. గిటబ్ ఆర్ బిట్ బకెట్ ఆర్ గిట్ ల్యాబ్. ఓకే. ఆటోమేటిక్గా సిఐసిడి టూల్ యూస్ చేసుకొని డెవలపర్ అప్డేట్ చేసినటువంటి కోడ్ని పుల్ చేసుకొని ఆర్ట్ ఫ్యాక్టరీ టూల్ మ్యావన్ అనేది డిస్కస్ చేస్తాం. సారీ, బిల్డ్ టూల్. వన్స్ ద బిల్డ్ ఈస్ డన్, వీఆర్ జనరేటింగ్ ఏ సోనార్ కీ కోడ్ క్వాలిటీ రిపోర్ట్. దెన్ వీఆర్ కీపింగ్ దట్ ఇన్ టు నెక్సెస్ ఫర్ బ్యాకప్. దెన్ వీఆర్ ట్రైంగ్ టు డిప్లాయ్ ఇన్ టు టామ్ క్యాట్ సర్వర్. అలానే యాన్సిబుల్ ఎక్కడ హెల్ప్ అవుతుంది, క్యూబర్నెటిస్ ఎక్కడ హెల్ప్ అవుతుంది, సెక్యూరిటీ రిలేటెడ్ టూల్స్ ఎక్కడ హెల్ప్ అవుతాయి. ఓకే. గిటబ్ యాక్షన్స్, ఆర్గో సిడి, మానిటరింగ్ పార్ట్. ఓకే. ఎవ్రీథింగ్ వీ డిస్కస్డ్ ఇన్ ఎస్టర్డే సెషన్. బట్ వాట్ ఈస్ అవర్ అజెండా టుడే? మై అజెండా ఈస్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ అయిపోయిన తర్వాత ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ని ఎలా లాంచ్ చేయాలా, ఆ సర్వర్కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలనేది మనం ఈరోజు సెషన్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఫైన్. ఆర్ యు గైస్ ఆర్ రెడీ? ఫైన్ గైస్, లెట్ మీ టేక్ మై మార్కర్. లెట్ మీ టేక్ మై వైట్ బోర్డ్. ఓకే. ఫైన్. మీరు ఏవైతే టూల్స్ నేర్చుకుంటున్నారో ఆల్ టూల్స్, ఓకే, ఇన్క్లూడింగ్ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ మనం డిప్లాయ్ చేయాలి. ఓకే. ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయాలనంటే ఎక్కడ డిప్లాయ్ చేస్తాం? కస్టమర్స్ నియరెస్ట్ లొకేషన్స్లో మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే. యాజ్ పర్ అవర్ సిలబస్ మనం ఏ యాక్టివిటీ చేసినా కానీ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే. నువ్వు ఏడబ్ల్యూఎస్లో ఆపరేషన్స్ అన్నీ చేస్తున్నావు డైలీ. ఓకే. ఎన్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ క్రియేట్ చేయడం అటువంటివన్నీ మీరు ఏడబ్ల్యూఎస్లో చేస్తున్నారు. ఓకే. బాగానే ఉంది. బట్ ఈ ఏడబ్ల్యూఎస్కి నువ్వు లాగిన్ అయ్యి, ఓకే, నీకంటూ ఒక పర్సనల్ అకౌంట్, కంపెనీ అయితే కంపెనీ అకౌంట్ ఉంటుంది గైస్, కార్పొరేట్ అకౌంట్ ఉంటుంది మనకి. కంపెనీ అకౌంట్ మనం యూస్ చేసుకొని చేయొచ్చు యాక్టివిటీస్. బట్ యాజ్ ఏ స్టూడెంట్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం కాబట్టి వీ నీడ్ టు క్రియేట్ ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. నీ పర్సనల్ అకౌంట్ ఉండాలి. అది మనకి ఏడబ్ల్యూఎస్ దే ఆర్ ప్రొవైడింగ్ 6 months గైస్. ఇనిషియల్గా అప్పుడు 12 months ఉండేది, ఇప్పుడు 6 months వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తారు. అప్ టు $200 నీకు ఫ్రీ క్రెడిట్స్ ఇస్తారు. డోంట్ వరీ, నేను ఏ టైంలో మీకు ఇన్స్టెన్సెస్ ఎలా యూస్ చేసుకోవాలి, ఏ సర్వీసెస్కి ఎక్కువ అమౌంట్ పడుతుంది, దాన్ని ఎక్కడ మనం ఫ్రీగా యూస్ చేసుకోవాలన్నీ నేను గైడ్ చేస్తాను అప్కమింగ్ సెషన్స్లో. బట్ ఈ రోజు వరకు నేను డైలీ ప్రాక్టీస్ చేయాలా, డైలీ నేను క్లాస్ అటెండ్ అవ్వాలా, లైవ్ క్లాస్ అటెండ్ అవ్వాలా అనుకుంటే యూ నీడ్ టు క్రియేట్ అన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. ఓకే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలనంటే నా దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్స్, ఓకే, సారీ, క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ అన్నీ యూస్ చేస్తున్నాను నేను. బట్ మీకోసం ఒక వండర్ఫుల్ డాక్యుమెంట్ ఉంది గైస్, నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఇవాళ ఒక వండర్ఫుల్ డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్ చూసారనంటే మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేషన్ ఎంత ఈజీనో అంత నీట్గా డాక్యుమెంట్ రెడీ చేసాం మేము. అంత ఈజీగా మీకు డాక్యుమెంట్ రెడీ చేసాం. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ప్రతి పాయింట్ మన డాక్యుమెంట్లో నోట్ చేస్తున్నాం. ఓకే. లెట్ మీ మ్యాక్సిమైజ్ ఇట్. చూడండి, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. అసలు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి నువ్వు? డైలీ నేను ఏడబ్ల్యూఎస్లోనే నా డైలీ సర్వర్స్ లాంచ్ చేయడం, డైలీ ప్రాక్టీస్ అంతా మనం ఏడబ్ల్యూఎస్లో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఏడబ్ల్యూఎస్లో ఒక అకౌంట్ ఉండాలి. ఏడబ్ల్యూఎస్లో నేను సర్వర్స్ లాంచ్ చేయగలగాలి, లోడ్ బ్యాలెన్సర్స్ని క్రియేట్ చేయగలగాలి. ఓకే. అలానే నా లోకల్లో ఉన్నటువంటి ఫైల్స్ అంతా మనం S3 బకెట్స్లోకి అప్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఆపరేషన్ ఏడబ్ల్యూఎస్లో మనం ఏం చేయాలన్నా కానీ నీకు ఒక పర్సనల్ అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ క్రియేషన్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకే. మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్, ఓకే, ఎవ్రీవన్ నోస్ ఆల్రెడీ గూగుల్, రైట్? ఓకే. గో టు బ్రౌజర్.
ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత 1 second, it is saying okay. AWS account creation, AWS account creation, you can search it. లేదా AWS account creation స్పాన్సర్డ్ రిజల్ట్స్ అంటే యాడ్ రన్ చేస్తున్నట్టు గైస్. ఓకే, AWS కన్సోల్ సైన్ అప్, దిస్ ఇస్ ద మెయిన్ లింక్. ఓకే, ఇక్కడ మీ జీమెయిల్ ఐడి మీరు ఇంతకు ముందు కానీ క్రియేట్ చేయకపోతే మీ జీమెయిల్ ఐడి ఇవ్వండి. దాని తర్వాత యూ కెన్ గివ్ ద పాస్ యువర్ అకౌంట్ నేమ్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ కేకే డెవాప్స్ AWS. యూ కెన్ గివ్ యువర్ నేమ్ విత్ AWS కానీ, లేదు ఓన్లీ యువర్ నేమ్ ఆల్సో ఫైన్. నీ అకౌంట్ నేము కొంచెం యూనిక్గా ఉండే విధంగా ఒక మీనింగ్ఫుల్ అంటే కార్పొరేట్ అకౌంట్ లాగా ఒక లేదు నీ నేమ్తోనే డెవాప్స్ అని ఇవ్వండి, నో ప్రాబ్లం. ఒక అకౌంట్ నేమ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ స్టెప్స్ ఇచ్చి ఉంటాను గైస్. మీరు గూగుల్లోకి వెళ్ళి AWS అని సెర్చ్ చేస్తే అక్కడ క్రియేట్ అయిన AWS అకౌంట్ అని ఉంటుంది. సైన్అప్ అని జనరల్గా మీకు సైన్అప్ అంటే తెలుసు కదా. ఆఫ్టర్ దెన్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలనంటే లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నది అనుకోండి. ఇక్కడ మీరు జస్ట్ ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ లాగిన్ అని కొట్టారనుకోండి, లాగిన్ టు కన్సోల్ ఇలా కూడా చేయొచ్చు. ఇదే సేమ్ లింకే. ఇఫ్ యూ గో టు AWS మేనేజ్మెంట్ కన్సోల్, సేమ్ లింక్ ఓన్లీ. ఇక్కడ సైన్ ఇన్ కొట్టారనుకోండి, సైన్ ఇన్ కొడితే ఏమని అడుగుతుంది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వమంటాడు. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వమంటాడు. ఓకే, లేదు నీకు అసలు యూజర్ నేమ్ పాస్వర్డ్ నీ దగ్గర లేదు అనుకుంటే వాట్ యూ నీడ్ టు డూ, క్రియేట్ ఏ న్యూ అకౌంట్. క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఫస్ట్ టైం కదా మనం చేసేది, మళ్ళీ అదే పేజ్కి రీడైరెక్ట్ అవుద్ది. ఫైనల్గా నీకు బ్యాకెండ్లో కాలే ఏపీ ఏంటి, సైన్అప్. సేమ్ పేజ్ నువ్వు ఎలా అయినా సెర్చ్ చేసి సైన్అప్ పేజ్కి వెళ్ళండి. ఓకే, సైన్అప్ పేజ్కి వెళ్ళిన తర్వాత యూనిట్ టు ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. యూనిట్ టు ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. ఇది నా మెయిల్ ఐడి. ఓకే, ప్రీవియస్గా యూస్ చేస్తున్నటువంటి మెయిల్ ఐడి. అలానే యూనిట్ టు ఎంటర్ అకౌంట్ నేమ్ ఆల్సో. యూనిట్ టు ఎంటర్ అకౌంట్ నేమ్ ఆల్సో. ఓకే ఫైన్, ఇక్కడ మీకు నీట్గా స్టెప్స్ వచ్చి ఉంటాయి, ప్రతి స్టెప్ చదవండి. దాని తర్వాత మీరు ఎప్పుడైతే మీ మెయిల్ ఐడి మీ అకౌంట్ నేమ్ ఇస్తారో ఇమీడియట్గా నీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది గైస్. మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓకే, ఒక 5 డిజిట్ ఓటీపీ వస్తుంది, 5 or 6 డిజిట్. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా వెరిఫై బటన్ క్లిక్ చేయండి. ఇమీడియట్గా మీరు వెరిఫై బటన్ క్లిక్ చేయండి. ఓకే, వెరిఫై బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ ఆస్క్ యూ టు సెట్ ఏ పాస్వర్డ్. ఇట్ విల్ ఆస్క్ యూ టు సెట్ ఏ పాస్వర్డ్. కొంచెం యూనిక్యూగా అప్పర్ కేస్ ఒకటి, లోయర్ కేస్ ఒకటి, కొంచెం స్ట్రాంగ్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా యూస్ చేస్తున్నటువంటి పాస్వర్డ్స్ ఏదైనా ఉన్నా కానీ సిమిలర్గా ఇవ్వండి, నో ప్రాబ్లం. దెన్ టోటల్ 6 స్టెప్స్ చేయాలా, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. టోటల్ 6 స్టెప్స్ చేయాలా, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఓకే, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీకు థియరీ ఇచ్చుంటాం. అప్ టు $200 6 months వరకు AWS అకౌంట్ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, అప్ టు $200 మనకి క్రెడిట్స్ ఇస్తారు. ఇనిషియల్గా $100 వచ్చి ఉంటుంది అకౌంట్కి. నేను చెప్తాను నెక్స్ట్ సెషన్లో మీకు అవన్నీ చూపిస్తాను. ఎందుకంటే ఈరోజు నేను IAM అకౌంట్ యూస్ చేస్తుంటాను, వేరే వాళ్ళ అకౌంట్ వాడుతున్నాను. ఓకే, నాకు అడ్మిన్ యాక్సెస్ ఉంది, నేను లైవ్లో చూపిస్తాను, డోంట్ వరీ. ఆఫ్టర్ 6 months క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోమంటాడు. అంటే అమౌంట్ పే చేయమన్నట్టు, నో ప్రాబ్లం. ఆ టైంలో మీరు అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా బిల్లు జనరేట్ అయితే AWS కస్టమర్ కేర్కి మనం టికెట్ రేస్ చేసి వే ఆఫ్ కూడా చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత ఎప్పుడైతే మీరు నెక్స్ట్ కొడతారో వెరిఫై కొడతానే ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది గైస్, చూస్ ఏ ఫ్రీ ప్లాన్ అని. డోంట్ గో ఫర్ ద పెయిడ్ వన్. డోంట్ గో ఫర్ ద ఓకే డోంట్ గో ఫర్ ద పెయిడ్ వన్. డోంట్ గో ఫర్ ద పెయిడ్ వన్, చూస్ ఏ ఫ్రీ ప్లాన్. ఫ్రీ ప్లాన్ చూసుకోండి. ఓకే, దాని తర్వాత లెట్ మీ స్క్రోల్ డౌన్. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ఫ్రీ ప్లాన్ చూస్ చేస్తారో ఇట్ విల్ ఆస్క్ ద యువర్ డీటెయిల్స్ గైస్. ఇట్ విల్ ఆస్క్ యువర్ డీటెయిల్స్. ఖచ్చితంగా మీ ఫుల్ నేమ్, ఎవరితో అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే పాన్ కార్డ్ కానీ ఏ డీటెయిల్స్ అయితే మీరు యూస్ చేస్తున్నారో అతను ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఆర్గనైజేషన్ నేమ్ ఆప్షనల్. ఆర్గనైజేషన్ నేమ్ ఆప్షనల్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఈజ్ వాట్, మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ప్రీవియస్గా మీరు ఎప్పుడు కూడా AWS అకౌంట్ కానీ క్రియేట్ చేయకపోతే డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ యూస్ చేయండి. ఆల్రెడీ క్రియేట్ చేసి మీ అకౌంట్ ఏదైనా సస్పెండ్ అయి ఉంటే వేరే మొబైల్ నెంబర్ యూస్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, దెన్ యూ కెన్ సెలెక్ట్ ద కంట్రీ. దెన్ యూ కెన్ సెలెక్ట్ యూ కెన్ ఎంటర్ ద ఎంటైర్ అడ్రస్ గైస్. మీ అడ్రస్ ఎంటర్ చేసేదానికి ట్రై చేయండి. బట్ లాస్ట్లో మాత్రం హియర్ యూ విల్ సీ దట్ ఓకే టిక్ మార్క్ రైట్. మన టీమ్ ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఎస్ ఐ హ్యావ్ రీడ్ ద వీఆర్ అగ్రీయింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అగ్రిమెంట్, ఈ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీకు కింద సబ్మిట్ బటన్ ఉంటుంది గైస్. ఇక్కడ మీకు రీసెంట్గా ఏడబ్ల్యూఎస్ దే ఆర్ అలవింగ్ త్రూ క్రియేట్ అన్ అకౌంట్ విత్ హెల్ప్ ఆఫ్ ఫోన్పే యూపీఐ డీటెయిల్స్ గైస్. ఇంతకుముందు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులో కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయి ఉంటేనే ఇచ్చేవాడు. బట్ ప్రజెంట్ ఏంటంటే దే ఆర్ అలవింగ్ యూ టు క్రియేట్ ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ విత్ హెల్ప్ ఆఫ్ మన ఫోన్పే. అంటే నాట్ ఓన్లీ ఫోన్పే, జీపే ఆర్ ఫోన్పే ఆర్ పేటిఎం, నీకు యూపీఐ ఐడి ఉంటే చాలు. యూపీఐ ఐడి ఓకే. మీరు డోంట్ వరీ, ఇనిషియల్గా మీకు 15,000 ఆటోపే సెట్ చేసుకోవాలి. అంటే 15,000 నీ అకౌంట్లోంచి అమౌంట్ కట్ అవుతుందని కాదు. ట్రై టు అండర్స్టాండ్. మీరు ఫోన్పేలో 15,000 ఆటోపే లిమిట్ సెట్ చేసుకోవాలి. ఓకే, నీ అకౌంట్లోంచి 15,000 కట్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు 6 మంత్స్, విత్ ఇన్ 6 మంత్స్ కానీ 6 మంత్స్ తర్వాత కానీ ఓకే, మీరు వాళ్ళు ఇచ్చినటువంటి క్రెడిట్స్ యూస్ చేసేసి కంప్లీట్గా అయిపోయినప్పుడు మీరు బిల్ పే చేయాలనుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ 1,500 పర్ మంత్ బిల్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో కట్ అవుతుంది. నేను మిడిల్లో మీకు చెప్తాను, ఒక 1 మంత్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను ఆటోపే డిసేబుల్ చేసుకోండి అని. ఈ రోజు కానీ మీరు క్రియేట్ చేస్తుంటే ఆటోపేలో మీకు 15,000 ఆటోపే సెట్ అయినట్టు చూపిస్తుంది. బట్ డోంట్ వరీ గైస్, డోంట్ వరీ ఫర్ దట్. ఓకే, దాని తర్వాత యూనిట్ టు సెలెక్ట్ విత్, మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు కానీ ఉంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయి ఉండాలి. క్రెడిట్ కార్డు ఆర్ డెబిట్ కార్డు కానీ ఉంటే బెటర్ టు గో విత్ క్రెడిట్ కార్డు గైస్. లేదు అసలు నా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏం లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఫోన్పే ఉంటుంది, ఆల్మోస్ట్ ఫోన్పే ఉంటుంది. ఓకే, ఎస్ ఆర్ నో, యూ గైస్ ఆర్ హ్యావ్ ఫోన్పే ఆర్ నాట్? టెల్ మీ, మీకు యూపీఐ ఐడి ఉందా లేదా మీరే చెప్పండి. ఐఎమ్ సీయింగ్ యువర్ చాట్. ఎస్ రైట్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్ అను, అశోక్, సెల్వరాజన్, స్నేహ, ఎస్ పవన్, సురేష్, మనీ, ఎస్ యూ గైస్ ఆర్ హ్యావ్ ఫోన్పే. నా బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది ఏంటంటే కార్డు ఉంటే వెళ్ళండి, క్రెడిట్ కార్డు. బట్ బెటర్ టు గో విత్ యూపీఐ ఐడి. రీసెంట్ ఫీచర్ ఇది, మీకు అక్కడ యూపీఐ ఐడి చూపిస్తుంటుంది. ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు యూపీఐ ఐడి చూపించిందో, ఎప్పుడైతే మీరు యూపీఐ ఐడి సెలెక్ట్ చేశారో మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. దిస్ ఈజ్ మై అనదర్ నెంబర్, ఐ గివెన్ మై యూపీఐ ఐడి. దాని తర్వాత బిల్లింగ్ అడ్రస్ కోసం ప్రీవియస్గా మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో సేమ్ అడ్రస్నే బిల్లింగ్ అడ్రస్ కోసం యూస్ చేయమని చెప్పాం. సేమ్ అడ్రస్నే మనం బిల్లింగ్ అడ్రస్ కోసం యూస్ చేయమని చెప్పాం. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్, ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. స్టెప్ 3లో కంటిన్యూ చేయండి. మీకు ఫోన్పేకి పేమెంట్ కంప్లీట్ చేయమని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, కంప్లీట్ యువర్ పేమెంట్ అని. డోంట్ వరీ, ఇనిషియల్గా మీకు 1 రూపీ, ఇనిషియల్గా కార్డు ద్వారా అయితే మీకు 2 రూపీస్ కట్ అయ్యేది. మళ్ళీ ఆ 2 రూపీస్ కూడా రీఫండ్ ఇచ్చేస్తారు. మీరు అక్కడ యాక్సెప్ట్ చేయండి, 100% నో ప్రాబ్లం. మీకు 15,000 ఆటోపే సెట్ అయినట్టు చూపిస్తుంది. బట్ 15,000 కట్ కాదు, అది జస్ట్ ఆటోపే కోసం మాత్రమే. ఓకే, నేను మిడిల్లో మీ క్లాస్ చెప్పేటప్పుడు అప్కమింగ్ క్లాసెస్లో నేను చెప్తాను, అప్పుడు మీరు ఆటోపే డిసేబుల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అక్కడ మీరు యూపీఐ ఓపెన్ చేశారంటే పెండింగ్ రిక్వెస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి మీరు యూపీఐ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పిన్ ఎంటర్ చేశారంటే ఎస్, పేమెంట్ కంప్లీట్ అయిపోద్ది. స్క్రీన్ మీద మీకు ఇటువంటి మెసేజ్ చూపిస్తుంది, అథెంటికేషన్ సక్సెస్ఫుల్గా మీరు చేశారు అని. ఓకే, అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా యూ విల్ రిసీవ్ ఏ, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఆప్షనల్ 1 గైస్. దిస్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. అంటే యూపీఐ ద్వారా పోతానంటే ఎస్, యూ కెన్ గో త్రూ దట్. లేదు, ఐ డోంట్ వాంట్ టు గో విత్ యూపీఐ, ఓకే, ఐ హ్యావ్ క్రెడిట్ కార్డ్, ఐ హ్యావ్ డెబిట్ కార్డ్, దెన్ యూ కెన్ గో త్రూ సెకండ్ ఆప్షన్. ఓకే, అక్కడ మీరు యూపీఐ ప్లేస్లో క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ కార్డ్ డీటెయిల్స్ మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఏ ఓటీపీ. ఎప్పుడైతే మీరు కార్డ్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. 2 రూపీస్ కట్ అవుద్ది కార్డ్ నుంచి, డోంట్ వరీ, ఇమీడియట్లీ విల్ గెట్ ఇట్ బ్యాక్. ఓకే, కొంచెం టైం తీసుకొని నీ అమౌంట్ నీకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, అక్కడే స్క్రోల్ డౌన్ చేస్తే యూ విల్ సీ డూ యూ హ్యావ్ పాన్ నెంబర్ అడుగుతాడు. ఇక్కడ ఇనిషియల్గా నో సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం, తర్వాత అప్లోడ్ చేద్దాం. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే డూ హ్యావ్ పాన్ అంటే యూ కెన్ సెలెక్ట్ నో ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, నో అని ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆఫ్టర్ దెన్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ గైస్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, మనం ఎందుకు అకౌంట్ని క్రియేట్ చేస్తున్నాం, పర్సనల్ యూస్ కోసం క్రియేట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఫర్ లెర్నింగ్ రైట్, పర్సనల్ యూస్ కోసం. ఓనర్షిప్ టైప్ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి.
డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్రూఫ్ ఎవరైతే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ గైస్ ఆర్ క్రియేటెడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ విత్ యువర్ నేమ్, లేదు మీ ఫాదర్ అకౌంట్ కానీ, మీ మదర్ అకౌంట్ కానీ, లేదు మీ సిస్టర్ అకౌంట్ కానీ, బ్రదర్ అకౌంట్ కానీ, ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు, ఎవరి నేమ్తో క్రియేట్ చేశారు, ఎవరు యూపీఐ సెట్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. డోంట్ వరీ గైస్, ఇది హై సెక్యూర్, ఏడబ్ల్యూఎస్ హై సెక్యూర్, మీ డేటా ఎక్కడికి షేర్ కాదు. ఓకే, పర్సనల్ యూస్ కోసం సెలెక్ట్ చేసుకోండి, ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఆప్షన్ ఉండొచ్చు, బట్ పాన్ కార్డ్ అనేది మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సెలెక్ట్ ఏ పాన్ కార్డ్, దెన్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే, బిలో ఇక్కడ మీకు నేమ్ చూపిస్తుంది, మీ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఏదైతే ప్రీవియస్గా నేమ్ ఎంటర్ చేస్తుంటారో ఆ నేమ్ చూపిస్తుంది, ఆ నేమ్ ఎంటర్ చేయండి. బట్ ఇక్కడ మాత్రం నీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైతే పాన్ నెంబర్ ఉంటుందో, యూనో రైట్, పాన్ నెంబర్, మీ పాన్ నెంబరు మీకు తెలుసు కదా, మీ పాన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలా. మీ పాన్ డాక్యుమెంటు డెస్క్టాప్ మీద పెట్టుకోండి, పీడిఎఫ్ కానీ, ఓకే, జేపీజీ ఇమేజ్ ఫార్మేట్ లేదన్నా ఉంటే స్క్రీన్ షాట్ డెస్క్టాప్ మీద పెట్టుకొని ఆ ఫైల్ని అప్లోడ్ చేయండి. ఎందుకంటే వెరిఫికేషన్ కోసం నీ పాన్ కార్డు అప్లోడ్ చేయాలా. ఇక్కడ వచ్చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేయాలా, మీ పాన్ కార్డు అప్లోడ్ చేయాలా. దెన్ స్టెప్ 4 కంటిన్యూ మీద క్లిక్ చేయాలా. ఓకే, లెట్ మీ స్క్రోల్ డౌన్. దాని తర్వాత యూ కెన్ ఎంటర్ సైన్అప్ కోసం, మళ్ళీ వెరిఫికేషన్ కోసం మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఏ ఎస్ఎంఎస్ అని కొట్టండి. మీకు ఏదైతే ఓటీపీ వస్తుందో ఓకే, సెండ్ ఏ ఎస్ఎంఎస్ అని కొట్టండి. ఆ ఓటీపీ వెరిఫికేషన్ చేయండి. దాని తర్వాత మీకు ఏదైనా ఇటువంటి సెక్యూరిటీ క్యాప్చా ఏదన్నా వస్తే ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. లేదు నువ్వు క్యాప్చా నీకు అర్థం కాలేదు, ఓకే, క్యాప్చా నీకు అర్థం కాలేదనంటే ఇక్కడ రీఫ్రెష్ చేశారంటే 1 మోర్ క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినట్టే. నేను చెప్పాను కదా, మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏదైతే మీరు మొబైల్ డీటెయిల్స్ ఇచ్చుంటారో, ఇక్కడ ఏదైతే మొబైల్ డీటెయిల్స్ ఇస్తారో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఫైన్. నెక్స్ట్ అకౌంట్ సెట్టింగ్ అప్ యువర్ అకౌంట్ అని వస్తుంది. మీకు ఇలా కంగ్రాచులేషన్స్ అనేటువంటి మెసేజ్ కనపడుతుంది గైస్. మీకు ఇలా కంగ్రాచులేషన్స్ అనేటువంటి మెసేజ్ కనపడుతుంది. మీరు అకౌంట్ కానీ ప్రాపర్గా మీరు కానీ సెటప్ చేస్తే, ఎవ్రీవన్ ఈస్ క్లియర్. చాలా ఈజీ కదా. ఈ డాక్యుమెంట్ నేను పంపిస్తాను. ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్. మీరు కంగ్రాచులేషన్స్ అనేటువంటి మెసేజ్ చూస్తే ఎస్ వీఆర్ హ్యాపీ. కానీ కొంతమందికి అప్ టు 24 అవర్స్ పడుతుంది గైస్. అప్ టు 24 అవర్స్ పడుతుంది అకౌంట్ యాక్టివేషన్ కోసం. కొంతమందికి ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోద్ది, కొంతమందికి అప్ టు 24 అవర్స్ టైం పడుతుంది. ఓకే, ఇమీడియట్గా నాకు యాక్టివేట్ కాలేదన్నటువంటి టెన్షన్ పడద్దు. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే అకౌంట్ క్రియేషన్లో యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్, నో ప్రాబ్లం. ఐ విల్ డెఫినెట్లీ అడ్రస్ యువర్ కన్సర్న్ గైస్. లేదు అనుకుంటే ఓకే, లేదు మీ అడ్మిన్తో కనెక్ట్ అయ్యి ఒకసారి అకౌంట్ క్రియేషన్ స్టెప్ బై స్టెప్ నేను ఇష్యూ లేకుండా చూసుకోవాలనంటే ఎస్, వీ విల్ ట్రై టు షేర్. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ఇస్తే డాక్యుమెంట్ని బేస్ చేసుకొని మీరు చేసేయగలగాలి. మనకు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కూడా కాన్ఫరెన్స్ పేజెస్ని బేస్ చేసుకొని మనం చాలా వర్క్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్, అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్, అక్కడ ఉన్నటువంటి మ్యాటర్ చదువుకొని మనం వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. దీనికి అలవాటు పడాలి, మీరు కొన్ని అలవాటు పడాలి. ఓకే, మీరు ఓన్గా సెర్చ్ చేసుకొని చేయగలగాలి. యూ గైస్ కెన్ డూ ఇట్ రైట్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ విత్ ద డాక్యుమెంట్, కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఎస్, ఓకే. లేదు మీరు ఆల్రెడీ పెయిడ్ స్టూడెంట్ అనుకుంటే, మీరు ఆల్రెడీ పేమెంట్ అయిపోయినటువంటి క్యాండిడేట్స్కి బ్లాక్ సైట్ యాక్సెస్ వచ్చి ఉంటుంది గైస్. కేకే డెవాప్స్ బ్లాక్ సైట్ యాక్సెస్ వచ్చేసి ఉంటుంది మీకు ఆల్రెడీ. ఓకే, బ్లాక్ సైట్ యాక్సెస్ మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ప్లీజ్ గో త్రూ ద బ్లాక్స్, ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి. అన్ని టూల్స్ మీకు ఆల్రెడీ తెలిసినా తెలియకపోయినా జస్ట్ ఈ బ్లాగ్స్ చూసేదాన్ని ట్రై చేయండి. ఎంత ఎఫర్ట్స్ పెట్టి మా టీం ఈ బ్లాగ్స్ రెడీ చేశారనేది యూ విల్ అండర్స్టాండ్ గైస్. ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి. ఇక్కడ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ లైనెక్స్తో మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లైనెక్స్కి సంబంధించినటువంటి బ్లాగ్స్ అన్ని నీట్గా రాసుంటాం. క్లాస్లో ఎలా అయితే చెప్తామో సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ ప్రీవియస్ డాక్ ఇది May 26, దట్ మీన్స్ ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, ఓకే, నీట్గా స్టెప్స్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ దిస్ ఆల్సో. ఓకే, ఇక్కడ కూడా మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఎలా చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్తో నీట్గా విత్ స్క్రీన్ షాట్స్ బ్లాగ్ ఆల్రెడీ దేర్. బట్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్కి ఈ యూఆర్ఎల్ వచ్చి ఉంటుంది. నేను సపరేట్గా కనెక్ట్ అవుతాను గైస్, ప్రతి అందరితో ఒకసారి రిజిస్టర్ అయినటువంటి వాళ్ళతో.
మన రీసోర్సెస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఫ్యూ పీపుల్ జాయిన్డ్ జస్ట్ నౌ. 1 second, బికాస్ దే ఆర్ లేట్ కమర్స్. ఓకే గైస్, మన కేకే డెవాప్స్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్లీజ్ జాయిన్. ఓకే, ఎస్, పేమెంట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి మొత్తం యాక్సెస్ వచ్చి ఉంటుంది. నేను ఒకసారి టుమారో మార్నింగ్ కనెక్ట్ అయి నేను అందరికీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్కి. ఫైన్, ఇక్కడ మీరు చూసారని అంటే గైస్ ఒక లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు ఒక వాట్సాప్ కమ్యూనిటీలో లేకపోతే. ఫైన్, ఇక్కడ క్లియర్గా ప్రతి టూల్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు డాకర్. ఓకే, డాకర్ ప్రాజెక్ట్కి సంబంధించింది కూడా రెడీ చేసేస్తున్నారు బ్లాగ్స్, బట్ అప్లోడ్ చేయలేదు. ఓకే, ఇక్కడ చూడండి డాకర్ బెస్ట్ ప్రాక్టీసెస్. నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదా వీడియో. ఓకే, యూట్యూబ్లో నేను ప్రీవియస్ బ్యాచ్ సంబంధించినటువంటి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, డాకర్ బెస్ట్ ప్రాక్టీసెస్. చూడండి నీట్గా విత్ స్క్రీన్ షాట్స్, నేను క్లాస్లో ఏదైనా వేసినటువంటి డయాగ్రామ్స్ కానీ, ఓకే మా టీం కలెక్ట్ చేసినటువంటి డయాగ్రామ్స్, నీట్గా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవ్వడం, ఓకే కంటైనర్స్ బ్యాక్ ఎండ్లో ఎలా క్రియేట్ అవుతాయి, మొత్తం బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని ఇక్కడ క్లియర్గా నోట్ చేస్తున్నాం. ఇలా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు జాబ్ పోర్టల్. ఈ జాబ్ పోర్టల్ యాక్సెస్ కోడ్ వచ్చి ఉంటుంది. ఓకే, లెట్ మీ గో బ్యాక్ అండ్ ట్రై టు రీఫ్రెష్. ఆల్మోస్ట్ మండే టు ఫ్రైడే ఓన్లీ, కొన్నిసార్లు సాటర్డే కూడా టీమ్ అప్డేట్ చేస్తూ ఉంటారు గైస్. ఓకే, దిస్ ఈజ్ అవర్ డెడికేటెడ్ జాబ్ పోర్టల్. ఓకే, ఎస్ టుడే మార్నింగ్ దే విల్ అప్లోడ్. ఎందుకంటే 9 o'clock టీము మన ఆఫీస్కి వచ్చి వర్క్ స్టార్ట్ అవుతుంది. 9-10 కల్లా మీకు ఇక్కడ నోటిఫికేషన్స్, నిన్న కూడా చూడండి ఇలా డైలీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బట్ ఇనిషియల్గా డోంట్ గో త్రూ ది సైట్, ఎందుకంటే మీకు కాన్సెప్టే తెలియదు కదా, డెవాప్స్ గురించి ఏం తెలియదు. తెలిసినటువంటి క్యాండిడేట్స్ వెళ్ళండి. మిడిల్లో నేను చెప్తాను, అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నౌకరీ లింక్డ్ఇన్లో ఎక్కడ పడినా కానీ నోటిఫికేషన్ లేదు, మీకు తెలుసుంటే మా అడ్మిన్కి షేర్ చేశారంటే మన అడ్మిన్ టీము ఇక్కడ కూడా అప్లోడ్ చేస్తారు గైస్. మా టీం ఎఫర్ట్ పెట్టి ఎక్కడైతే నోటిఫికేషన్స్ పడుతుంటాయో ఆ పొజిషన్స్ అన్నిటిని తీసుకుని వచ్చి మీ ముందు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి. ఓకే ఫైన్, మీరు సక్సెస్ఫుల్గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? సైలెంట్గా ఐపీఎల్ చూడాలా? వాట్ యూ నీడ్ టు డూ? మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వాట్ యూ కెన్ డూ, టెల్ మీ గైస్. ఇమ్మీడియట్గా మనకు దగ్గరగా తెలిసినటువంటి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అని అందరికి రిక్వెస్ట్ పంపిస్తాం, ఎస్ సార్ చాట్ చేస్తాం. అలానే మీరు ఒక 5 months కాదు, ఎప్పటికీ ఓకే డైలీ ఒక 2 to 3 hours ఏడబ్ల్యూఎస్తో మీరు గేమ్ ఆడాలి. డైలీ ఇంక అదే గేమ్ మీకు. డైలీ మార్నింగ్ సర్వర్ కనెక్ట్ అవ్వడం, ఓకే నీ వర్క్ స్టార్ట్ చేయడం, ఓకే ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్స్ చేస్తూ ఉండడం, లేదు లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయడం, షెల్ స్క్రిప్ట్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయడం, లేదంటే క్యూబర్నెటీస్ శామెల్స్ ఫైల్స్ రాసుకోవడం, కాన్సెప్ట్ నేర్చుకోవడం, డైలీ అదే యాక్టివిటీ ఉండాలి ఇంక నీకు. ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇనిషియల్గా. ఎందుకంటే లైనక్స్ ఎందుకు చెప్తానంటే ఆ, ప్రతి ఒక్కరికి నా వాయిస్ రీచ్ అవ్వాలి, నా టీచింగ్ స్టైల్కి మీరు అలవాటు పడాలి. ఓకే, డైలీ మీరు ఎర్లీ మార్నింగ్ క్లాస్ జాయిన్ అవ్వాలి. వన్ మోర్ అడ్వాంటేజ్ మీ కేకే డెవాప్స్లో జాయిన్ అయితే ఏంటంటే ఎగ్జాక్ట్ 6:45, అంటే 1 minute 6:45 కంప్లీట్ అయిపోయి 6:46 ఎప్పుడైతే పడుతుందో ఆన్ టైం సెషన్ ఉంటుంది గైస్. 6:45 ఎగ్జాక్ట్గా మీకు సెషన్ స్టార్ట్ అవుద్ది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ బ్యాచ్ నుంచి వీ డిసైడెడ్, నాట్ అక్టోబర్, ఐ థింక్ మే బ్యాచ్, లాస్ట్ ఇయర్ మే బ్యాచ్ నుంచి నేను డిసైడ్ అయ్యాను, ఏమి చెప్పినా క్లాస్ చెప్పినా చెప్పకపోయినా ఆన్ టైము ట్రైనర్ క్లాస్లో ఉండాలి. లేదంటే సెషన్ అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ ట్రైనర్ విల్ జాయిన్ ఇన్ 5 minutes, ట్రైనర్ స్టక్ ఇన్ ట్రాఫిక్, ట్రైనర్ విల్ జాయిన్ ఇన్ 10 minutes, అలా మన కాడ ఉండదు. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే నేను 10 minutes తర్వాత జాయిన్ అయితే నో ప్రాబ్లం కదా అని అటువంటి మైండ్ సెట్తో ఉండొద్దు. ఆన్ టైం సెషన్ మీరు మాత్రం జాయిన్ అవ్వాలి. ఓకే ఫైన్, ఐ క్రియేటెడ్ ఏ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఒక సర్వర్ని లాంచ్ చేయాలి గైస్. ఇది మనకి ఇనిషియల్ టాస్క్ ఈరోజు. టాస్క్ ఏంటి? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. స్టెప్ వన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. ఏడబ్ల్యూఎస్ కొంచెం స్లోగా పడుతుంది గైస్ మార్కర్, డోంట్ వరీ. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్. ఓకే,
అకౌంట్ క్రియేట్ చేశారు. వాట్ నెక్స్ట్? స్టెప్ 2. వాట్ నెక్స్ట్? దాంట్లోకి లాగిన్ అయ్యి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసి ఓకే లాగిన్ టు ఓకే, లేదంటే ఐ విల్ నోట్ డౌన్ ఇన్ ఏ సపరేట్ టెక్స్ట్ ఫైల్ గైస్. లెట్ మీ గో టు హియర్. ఓకే, స్టెప్ 1. వాట్ ఈస్ స్టెప్ 1? క్రియేట్ ఏ AWS account. Done. Step 2 done. Step 2. What is step 2? Log into login into AWS account. Login into AWS అకౌంట్. ఓకే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వదు. చూపిస్తాను నేను ఎలా లాగిన్ అవ్వాలి. స్టెప్ 3. ఓకే, మీకు ఇమీడియట్గా అకౌంట్ యాక్టివేట్ అవ్వకపోవచ్చు గైస్, డోంట్ వరీ. మీకు ఇమీడియట్గా అకౌంట్ యాక్టివేట్ అవ్వకపోవచ్చు, బట్ డోంట్ వరీ. ఓకే, అకౌంట్ 24 అవర్స్ పట్టదు కొంతమందికి. ఓకే, దాని తర్వాత లెట్ మీ ఎక్స్ప్లోర్. యూ గైస్ కెన్ ఎక్స్ప్లోర్ ద ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్. చాలా బాగుంటుంది గైస్. ఓకే, మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వండి. జస్ట్ అది క్లిక్ చేయడం వల్ల. ఓకే, మనం ఫస్ట్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినా కానీ అదే కదా మొత్తం. ఎక్కడెక్కడ ఫ్రెండ్స్ ఇమేజెస్ ఏముంటే వాళ్ళ ప్రొఫైల్స్ చెక్ చేయడం, లేదంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం, వాళ్ళ ఫాలోవర్స్ ఎవరున్నారు, మనం ఫాలో అవ్వడం, అన్నీ చేస్తాం మనం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ ఎనేబుల్ ద మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, MFA, సెక్యూరిటీ కోసం అంతే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎనేబుల్ ఇట్. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు సెక్యూరిటీ కోసం మనం ఏం చేస్తాం? 2 స్టెప్ వెరిఫికేషన్ కానీ, లేకపోతే మనం ఏదో ఒకటి సెట్ చేసుకుంటాం మన అకౌంట్, అంటే వేరే పర్సన్స్ మన అకౌంట్ హ్యాక్ చేయకుండా. అలానే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా యూనిట్ టు ఎనేబుల్ ఇట్. ఎందుకంటే అప్కమింగ్ సెషన్స్లో మీకు అర్థమవుతుంది ఏడబ్ల్యూఎస్ ఇన్డెప్త్ చెప్పేటప్పుడు MFA అనేది. బట్ ఈరోజు నేను శాంపిల్ చూపిస్తాను. ఓకే, దాని తర్వాత ఏం చేయాలంటే లాంచ్. ఓకే, లాంచ్ అండ్ EC2 ఇన్స్టెన్స్. EC2 ఇన్ ద సెన్స్ లైక్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సర్వర్. ఏడబ్ల్యూఎస్లో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఏడబ్ల్యూఎస్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ EC2. ఒక సర్వర్ లాంచ్ చేద్దాం. లాంచ్ అండ్ EC2 మిషన్. ఓకే, ఇన్ ఏడబ్ల్యూఎస్ ఒక సర్వర్ లాంచ్ చేద్దాం ఈరోజు. లాంచ్ చేసిన తర్వాత మన పర్సనల్ కంప్యూటర్ నుంచి గైస్, ఈరోజు నేను చెప్పేదంతా ల్యాబ్ సెటప్పే. ఈరోజు మనం డిస్కస్ చేసేదంతా ల్యాబ్ సెటప్, అకౌంట్ క్రియేషన్, ఇవన్నీ చెప్తున్నాను. రేపటి నుంచి యాక్చువల్ లైనింగ్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఫైన్. దాని తర్వాత ఒక సర్వర్ని మనం ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేసిన తర్వాత వాట్ యూనిట్ టు డూ? కనెక్ట్ అండ్ ఓకే, కనెక్ట్ అండ్ EC2 ఇన్స్టెన్స్ ఫ్రమ్ యువర్ లోకల్ కంప్యూటర్. మన లోకల్ కంప్యూటర్ నుంచి ఆ మిషన్కి కనెక్ట్ అవ్వాలా. దిస్ ఈస్ ద అజెండా గైస్. ఓకే, ఫైన్. ఎవరివన్ ఈస్ క్లియర్? ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్. ఈ స్టెప్స్ అన్ని మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ యాక్టివిటీ కాబట్టి జనరల్గా యూ కెన్ రిమెంబర్, నో ప్రాబ్లం. దిస్ ఈస్ డైలీ యాక్టివిటీ, లాగిన్ అవ్వడం అనేది. ఫైన్, లెట్ మీ గో టు గూగుల్. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఓకే, గూగుల్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని కొట్టండి. వాట్ యూ కెన్ టైప్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్. ఇక్కడ స్పాన్సర్డ్ రిజల్ట్ వచ్చిందనంటే ఈ యాడ్ రన్ చేస్తున్నట్టు గైస్. ఓకే, లెట్ మీ గో టు దిస్ వెబ్సైట్ అమెజాన్. ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్ అనేటువంటి ఆప్షన్ చూపిస్తుంది. ఎస్, సైన్ ఇన్ టు కన్సోల్. లీవ్ ఇట్ గైస్. మీకు ఇలా ఈ అకౌంట్ చూపిస్తుంది, కానీ మీకు ఈ అకౌంట్తో సంబంధం లేదు. ఈ అకౌంట్ ఇలా రాదు. ఇది IAM లాగిన్. డోంట్ వరీ. మీకు ఇక్కడ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ అని ఉంటుంది. లేదు, మీకు డైరెక్ట్గా కూడా ఇలా వచ్చేయచ్చు. దీని మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా కూడా ఇలా వచ్చేయచ్చు. ఇక్కడ మీ మెయిల్ ఐడి నెక్స్ట్ కొట్టారంటే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. బట్ నా దగ్గర IAM అడ్మిన్ అకౌంట్ ఉంది కాబట్టి నేను జస్ట్ అకౌంట్ ఐడి ఇస్తాను. మీరు ఇలా చేయలేరు. ఫస్ట్లో ఇనిషియల్గా మీకు తెలియదు. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా, రూట్ యూజర్లోకి వెళ్ళండి. రూట్ యూజర్లోకి వెళ్తే ఓకే, రూట్ యూజర్ మెయిల్ ఐడి, ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వండి. దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఫైన్. నేను లెట్ మీ గో విత్ IAM అకౌంట్. లెట్ మీ ఎంటర్ మై అకౌంట్ ఐడి. ఓకే, దిస్ ఈస్ మై యూజర్ నేమ్, పాస్వర్డ్. యూ వాంట్ మై పాస్వర్డ్? ఎస్, you can hack it. Okay, you guys can hack it. Okay, no problem. దిస్ ఈస్ ద డాష్ బోర్డ్ గైస్. ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. టాప్ రైట్లో మీ అకౌంట్ నెంబరు, మీరు ఏదైతే నేమ్ ఇచ్చుంటారో ఓకే,
One second, guys. I need to connect charger to my keyboard. Please allow me 1 minute. Please allow me 1 minute. 1 minute. Stay in the call only. Sorry, guys. I'm back. యాక్చువల్గా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టాలి, కీబోర్డ్కి కూడా ఛార్జింగ్ ఉండాలి. ఓకే, ఇది ఎక్స్టర్నల్ కీబోర్డు. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. దిస్ ఇస్ ద డాష్ బోర్డ్, గైస్. ఓకే, మీరు దీన్ని ఎక్స్ప్లోర్ అవ్వండి. జస్ట్ ఇక్కడ రీజియన్స్ అని ఉంటుంది. ఓకే, జస్ట్ గో త్రూ. ప్రతిరోజు మీరు ఏం చేస్తారంటే ట్రై టు ప్రాక్టీస్ ఇన్ ముంబై రీజియన్. ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేసుకొని ముంబై సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏడబ్ల్యూఎస్లో ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు రీజియన్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, వాటి గురించి మనం ఇన్డెప్త్ డిస్కస్ చేస్తాం. బట్ ఎక్స్ప్లోర్ అయ్యేటప్పుడు ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. మీరు ఏ అకౌంట్ నేమ్తో అయితే మీరు క్రియేట్ చేసి ఉంటారో ఆ అకౌంట్ నేము, అకౌంట్ ఐడి అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ యూ నీడ్ టు డూ, ఇక్కడ చూడండి. మీకు రీసెంట్లీ విజిటెడ్ అని అంటే నేను లైవ్లో క్లాస్ చెప్పేటప్పుడు ఏవైతే సెర్చ్ చేస్తుంటానో అవి ఇక్కడ చూపిస్తుంటుంది. కొత్త అకౌంట్ ఇది. ఓకే, వాళ్ళకి నేను క్లౌడ్ వాచ్ డిస్కస్ చేస్తున్నాను, ఆర్డిఎస్ డిస్కస్ చేస్తున్నాను, రౌట్ 53 డిస్కస్ చేస్తున్నాను, ఓకే, ఈసీఆర్ డిస్కస్ చేస్తున్నాం. ఇట్లా ఏవైతే సర్వీసెస్ మనం రీసెంట్గా ఎక్స్ప్లోర్ అయ్యి ఉంటాం అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, లేదు ఇక్కడ మీకు అసలు చూపించదు, ఎందుకంటే మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి. ఓకే, మీరు ఫస్ట్ టైం ఇన్స్టెన్స్ ఒక సర్వర్ లాంచ్ చేయాలనుకున్నప్పుడు వాట్ యూనిట్ డు, ఇక్కడ EC2 అని సెర్చ్ చేయండి. ఓకే, వాట్ యూ కెన్ సెర్చ్ EC2. 1 సెకండ్. ఎస్, EC2 అని సెర్చ్ చేయండి. ఓకే, వాట్ ఈస్ EC2? ఓకే, EC2లో ఏ ఆప్షన్స్ ఉంటాయి ఇన్ డెప్త్ మీకు తర్వాత క్లాసుల్లో వస్తాయి. ఫస్ట్ డేనే కాబట్టి జస్ట్ EC2 అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఓపెన్ అవుతుంది సర్వీసెస్లో. సి, చూడండి, దిస్ ఇస్ ద EC2 సర్వీస్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ యూ విల్ సీ EC2. లెఫ్ట్ సైడ్ యూ విల్ సీ ద EC2. ఓకే, ఓకే, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అండి, ఫుల్ ఫామ్. ఓకే, 1 సెకండ్, గైస్. ఇక్కడ నేను ఎందుకంటే ఈవినింగ్ బ్యాచ్లో క్యూబర్నెటీస్ జరుగుతుంది, నేను ఆల్రెడీ ఒక 3 మిషన్స్ లాంచ్ చేశాను. లెట్ మీ టర్మినేట్ దట్. మీకు స్క్రాచ్ నుంచి చెప్తాను ఇన్స్టెన్స్ ఎలా లాంచ్ చేయాలని. ఫైన్, లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. ఓకే, ఇక్కడ మీకు ఎంటీ చూపిస్తుంది గైస్, నో ఇన్స్టెన్సెస్ అని చూపిస్తుంది. జస్ట్ మీకు ఇక్కడ EC2 అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్సెస్ అని ఉంటుంది, అంటే సర్వర్ లాంచ్ చేయమని. సర్వర్ని లాంచ్ చేయమని ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయండి, జస్ట్ అలా మౌస్తో క్లిక్ చేయండి. ఓకే, సర్వర్ నేము ట్యాగ్ అప్ టు 50 ట్యాగ్స్ ఇవ్వచ్చు. కీ వచ్చేసి నేము, వాల్యూ వచ్చేసి యూ కెన్ గివ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ ఎ వెబ్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్ యాజ్ ఎ వెబ్ సర్వర్. ఐఎమ్ గివింగ్ నేమ్ వెబ్ సర్వర్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, బట్ మీనింగ్ఫుల్గా ఉండాలి. మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తే దట్ ఈస్ బెస్ట్. మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తే దట్ ఈస్ బెస్ట్. ఓకే, లెట్ మీ స్క్రోల్ డౌన్. లెట్ మీ స్క్రోల్ డౌన్. ఓకే, ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ యూ వాంట్ టు లాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు లాంచ్ రెడ్ హ్యాట్. ఓకే, ఉబంటు. యూ వాంట్ లాంచ్ అమెజాన్ లైనెక్స్, ఆర్ ఎల్స్ యూ వాంట్ లాంచ్ సుసి లైనెక్స్ ఆర్ డెబియన్ మిషన్. ఏఎంఐ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓకే, ఏఎంఐ అంటే ఏంటి రేపు క్లాస్లో మీకు వస్తుంది గైస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఎంఐస్ ఏముంటాయి అనేది. బట్ ఫస్ట్ డే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెడ్ హ్యాట్ అని ఉంది కదా ఆప్షన్, ఆర్ ఏబుల్ టు సీ ద రెడ్ హ్యాట్. రెడ్ హ్యాట్ మీద క్లిక్ చేయండి. రెడ్ హ్యాట్ మీద క్లిక్ చేయండి. ఓకే, రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్ ఈస్ లోడింగ్ గైస్, కొంచెం స్లో ఉంది. 1 సెకండ్. మై ఐపీ అడ్రస్ లొకేషన్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు యాక్ట్ VPN ఓన్లీ. ఓకే, ఫైన్. No, I'm not in Mumbai actually. I'm in Bangalore only. It is showing like that. Okay. Because we are running with sometimes VPN also. Okay, వెబ్ సర్వర్. ఓకే, రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకేం చేయదు మీరు.
ఓకే, T3.micro అని ఉంటుంది డిఫాల్ట్. లేదు వేరే ఇన్స్టెన్స్ ఉంటే డిఫాల్ట్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంటుంది. యాస్టీస్ అలానే ఉంచండి. ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏందో మీకు తెలియదు. జస్ట్ కెపాసిటీ. ఒక సర్వర్ నువ్వు లాంచ్ చేసేటప్పుడు ఎన్ని సిపియూస్ ఉండాలా, ఎంత మెమరీ ఉండాలా, ఓకే, ఆ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఎంత కాస్ట్ పడుతుందో కూడా చూపిస్తుంది. ఇనిషియల్గా మీ కాడ క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి యూ నో నీడ్ టు వరీ. యూ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. ఇన్స్టెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కీ పేర్. కీ పేర్ లేకుండా కూడా ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఏడబ్ల్యూఎస్లో మీకు చెప్తాను. బట్ కీ పేర్ అనేటువంటి టర్మ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను ఒక సర్వర్ని ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేస్తున్నాను. ఒక సర్వర్ నేను ఎక్కడ లాంచ్ చేస్తున్నాను? ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్. లెట్ మీ టేక్ గ్రీన్ కలర్. ఓకే, లెట్ మీ డ్రా ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే, ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనం లాంచ్ చేస్తున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మీరు ఏం లాంచ్ చేశారు? ఇప్పుడు ఒక సర్వర్ని లాంచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక EC2 మిషన్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో లాంచ్ చేశాను. ఒక EC2 మిషన్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో లాంచ్ చేశాను. ఇప్పుడు ఆ EC2 మిషన్ని నా పర్సనల్ కంప్యూటర్ నుంచి కనెక్ట్ అవ్వాలి. దిస్ ఈస్ మై పర్సనల్ కంప్యూటర్. దిస్ ఈస్ మై పర్సనల్ కంప్యూటర్. ఈ పర్సనల్ కంప్యూటర్ నుంచి నేను ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి కదా డైలీ. ఓకే, కానీ నేను ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి EC2 మిషన్కి కనెక్ట్ అవ్వాలి అని అంటే ఈ సర్వర్కి సంబంధించిన ఒక పెమ్ ఫైల్, మనం క్రియేట్ చేసుకుంటాం డైలీ. ప్రతిరోజు ప్రతి సర్వర్కి పెమ్ ఫైల్ పర్లేదు, ఒక పెమ్ ఫైల్ చాలు. అన్ని ఇన్స్టెన్సెస్ మీరు ఎన్ని సర్వర్స్ లాంచ్ చేసినా ఒక పెమ్ ఫైల్ చాలు. EC2 ఇన్స్టెన్స్కి ఒక కీని జనరేట్ చేస్తాను. ఇక్కడ ఒక ప్రైవేట్ కీని మనం జనరేట్ చేస్తాం. ఓకే, ఆ కీ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఆ కీ మనం క్రియేట్ చేసినప్పుడు మన డౌన్లోడ్స్లోకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? మన డౌన్లోడ్స్లోకి, మన పర్సనల్ కంప్యూటర్ డౌన్లోడ్ అయిపోద్ది. అది అక్కడి నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి గైస్, మన పర్సనల్ కంప్యూటర్ నుంచి ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్ని కనెక్ట్ అవ్వడానికి చాలా అప్రోచెస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ టూల్స్, ఓకే, SSH టూల్స్ అంటారు. గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, మీకు మ్యాక్ అయితే టెర్మినల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్లో EC2 కనెక్ట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, మొబెక్స్టమ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, పుట్టిజన్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. చాలా టూల్స్ ఉంటాయి. అన్ని టూల్స్ నేను ఈరోజు చెప్పానంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవరైతే మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తుంటారో మీకు లైనెక్స్ వీడియోస్ ప్రీవియస్ బ్యాచ్ వచ్చి ఉంటాయి. ప్రీవియస్ బ్యాచ్ అన్ని వీడియోస్ మీకు వచ్చేసి ఉంటాయి. అక్కడ లైనెక్స్లో మీరు చూసారంటే కనెక్షన్ మెథడ్స్ చెప్పుంటాను, మ్యాక్లో ఎలా కనెక్ట్ అవ్వాలో చెప్పుంటాను. ఓకే, 6 to 7 అప్రోచెస్ చెప్పాను నేను అక్కడ. నీ ప్రాజెక్ట్లో ఏది యూస్ చేసినా కానీ నువ్వు ఆ అప్రోచ్ కనెక్ట్ అవ్వచ్చు. బట్ SSH టూల్ ద్వారా ఈరోజు మీకు ఏం చెప్తానంటే గిట్ బ్యాష్ అనేటువంటి ఒక టూల్ ఉంది గైస్. వాట్ ఈస్ ద టూల్ నేమ్? గిట్ బ్యాష్. ఒక నిమిషం, ఈ మార్కర్ ప్రాపర్గా రాయడం లేదు గైస్. ఇట్ ఈస్ కాసింగ్ అన్ ఇష్యూ. Allow me 1 second, please. I'm checking that settings. Allow me 1 second. Yes. No. This is issue with whiteboard. Let me try to reopen. 1 second, guys. Please allow me 1 second. I'm opening my whiteboard. Let me open it. What is your laptop? It is Microsoft Surface Pro 7. I purchased 4 years back, I think. 4-5 years back. ఓకే, ఆల్మోస్ట్ టీచింగ్ అంతా దీంట్లోనే ఉంటుంది. పర్సనల్ ల్యాప్టాప్ డిఫరెంట్. ఓకే, ఆల్మోస్ట్ టీచింగ్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఆఫీస్ మ్యాక్ ఉంటుందండి, ఇది ఉండదు, విండోస్ కాదు. లెట్ దెమ్ లోడ్ మై వైట్ బోర్డ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ ఇట్. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీరు మనం క్లాస్లో ఏదైతే ఎలా అయితే చెప్తున్నామో మీరు ప్రజెంట్ చేయాలనుకుంటే యూ కెన్ డూ ఇట్. మన స్టూడెంట్స్కి చాలా మందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకే, క్లాస్ మనం ఏదైతే డిస్కస్ చేస్తుంటామో వాళ్ళు ఓన్గా నేర్చుకొని దే ఆర్ ట్రైంగ్ టు ప్రజెంట్ చేస్తుంటారు యూట్యూబ్లో. ఈవెన్ మొన్న చేసిన కదా పాడ్కాస్ట్, ఆ అబ్బాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, 1 second. కొంచెం స్లో అయింది, దట్ ఈస్ ద ప్రాబ్లం. Okay, fine. Let me take a whiteboard. Here also let me try to explain.
మనం మన లోకల్లో ఉన్నటువంటి పర్సనల్ కంప్యూటర్ నుంచి ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి EC2 మిషన్కి మనం కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాం? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ టూల్స్ మార్కెట్లో చాలా ఉంటాయి. అప్కమింగ్ క్లాసెస్లో నేను చెప్తా ఉంటాను. ఈ రోజు క్లాస్లో వి విల్ డిస్కస్ అబౌట్ గిట్ బ్యాష్. అర్థమైందా గిట్ బ్యాష్ ఎందుకు వాడుతున్నాం? ఈ గిట్ బ్యాష్ని మనం పర్సనల్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్ మీ గో అండ్ ట్రై టు క్రియేట్ ఏ కీపేర్. చూడండి, ఇందాక మనకి ఈ ఆప్షన్స్ అన్ని చెప్పాను కదా, ఇక్కడ కీపేర్ అని ఉంటుంది. క్రియేట్ ఏ న్యూ కీపేర్. ప్రతిసారి మీరు కీపేర్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ కీపేర్ నేమ్ ఇస్ KK B9 అని ఇస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ కీపేర్ నేమ్ ఇస్ KK B9 అని ఇచ్చాను. KK B9 అని ఇచ్చాను. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ కీపేర్. ఎస్, ఎప్పుడైతే నువ్వు క్రియేట్ అని కొడుతావో మన లోకల్లో డౌన్లోడ్ అయిపోయింది. చూడండి, ఇఫ్ యూ గో టు మై డౌన్లోడ్స్ ఫోల్డర్, ఇక్కడ చూడండి KK B9 అని క్రియేట్ అయిందా? ఎస్ రైట్, KK B9 అని క్రియేట్ అయిందా? ఎస్. ఓకే, ఇక్కడ మీరు ఆ కీపేర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే కీపేర్ క్రియేట్ చేశారో ఆ కీపేర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ టైం 2 days తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఒక సర్వర్ లాంచ్ చేసేటప్పుడు మళ్ళీ అగైన్ యూ నో నీడ్ టు క్రియేట్ ఏ కీపేర్. ఇక్కడే ఆల్రెడీ ఉంటుంది ముంబై రీజన్. దిస్ ఇస్ రీజన్ స్పెసిఫిక్. ముంబైలో ఇక్కడ ముంబై అని ఉంది కదా, ముంబై రీజన్లో కీపేర్ ఉంటుంది. ఓకే, మీరు మళ్ళీ వేరే రీజన్కి వెళ్ళి, లేదు US నార్త్ వర్జీనియాకి వెళ్ళారనుకోండి, US ఈస్ట్ 1కి వెళ్ళినా, ఓకే, లేదు AP సౌత్ ఈస్ట్ 1 సింగపూర్ వెళ్ళినా, లేదా సిడ్నీ వెళ్ళినా, వేరే రీజన్లో ఉండదు ఆ కీపేర్. ఓకే, దిస్ ఈస్ ద రీజన్ స్పెసిఫిక్. ఓకే, స్క్రోల్ డౌన్, లీవ్ ఇట్ అబౌట్ దిస్ నెట్వర్క్ గైస్. ఓకే, ఏడబ్ల్యూఎస్లో VPC అనేటువంటి కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇన్ అండ్ అవుట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ VPC, సబ్నెట్స్, పబ్లిక్ IPs, ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్, నాకెలు అన్నీ మీకు ఏడబ్ల్యూఎస్లో కవర్ అవుతాయి. ఫైన్, ఇక్కడ ఏమైనా కాంప్లికేటెడ్ ఉందా? చూడండి, వెబ్ సర్వర్, జస్ట్ రెడీ హ్యాట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, గో విత్ డిఫాల్ట్ టైప్, దెన్ టేక్ ద కీపేర్ నేమ్, దట్స్ ఇట్. లాంచ్ ఏ సర్వర్, దట్స్ ఇట్. చూడండి, ఇట్ ఈస్ లాంచింగ్ అన్ ఇన్స్టెన్స్. లెట్ దెమ్ లాంచ్. ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయినా జంప్ అవ్వచ్చు, బట్ మీరు స్టార్టింగ్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఇన్స్టెన్సెస్ మీద క్లిక్ చేయండి. అందుకని ఎక్స్ప్లోర్ అవ్వాలి ఈ పేజ్. చూడండి, ఇక్కడ రన్నింగ్ అని చూపిస్తుంది ఇన్స్టెన్స్, మీరు క్రియేట్ చేసినటువంటి వెబ్ సర్వర్. ఎస్, ఇట్ ఈస్ షోయింగ్ రన్నింగ్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్లో ఉంది ఇన్స్టెన్స్, ఏడబ్ల్యూఎస్లో ఉంది. ఇప్పుడు నా పర్సనల్ కంప్యూటర్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలి. ఇదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు, చాలా చాలా ఈజీ. నేను చెప్తాను, నేను చెప్పిన విధంగా యాస్టీచ్ చేయండి ఇనిషియల్ డేస్లో. ఓకే, దాని తర్వాత మీరే ఎక్స్పర్ట్ అయిపోతారు. ఇనిషియల్ డేస్లో నేను ఏదైతే చెప్తానో యాస్టీస్ ఫాలో అవ్వండి. ఓకే, యాస్టీస్ ఫాలో అవ్వండి. లెట్ మీ గో హియర్ లెట్ మీ ట్రై టు టేక్ మార్కర్. అట్లీస్ట్ నౌ ఇట్ విల్ హెల్ప్ అస్. ఓకే, ఫైన్. కొంచెం స్లో అయింది గైస్, అంటే ఆఫ్టర్ దిస్ క్లాస్ ఐ విల్ రీస్టార్ట్. ఓకే, దిస్ ఈస్ మై పర్సనల్ కంప్యూటర్. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉన్నటువంటి EC2 ఇన్స్టెన్స్కి మనం కనెక్ట్ అవ్వాలి. ఎస్, ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి పిమ్ ఫైలు మన పర్సనల్ కంప్యూటర్లో ఎక్కడ ఉంటుంది? మన పర్సనల్ కంప్యూటర్లో డౌన్లోడ్స్ అనేటువంటి ఫోల్డర్లో డౌన్లోడ్స్ అనేటువంటి డైరెక్టరీలో మన పిమ్ ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ AWS ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, కనెక్ట్ అవ్వాలనంటే SSH టూల్ కావాలా? ఫస్ట్ డే మీరు ఏం చేస్తారంటే గిట్ బ్యాష్ని డౌన్లోడ్ చేసుకోండి. వాట్ ఈస్ దట్? గిట్ బ్యాష్. ఓకే, AWSకి కనెక్ట్ అవ్వాలనంటే ఫస్ట్ యూనిట్ టు గో టు గూగుల్. లెట్ మీ గో టు గూగుల్కి వెళ్ళి గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. గిట్ బ్యాష్ డౌన్లోడ్. ఓకే, నేను లైవ్లో చేస్తున్నాను గైస్. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఆర్ డౌన్లోడ్. దిస్ ఈస్ ద వెబ్ పేజ్. ఓకే, లెట్ మీ గో టు విండోస్, రైట్, మైనీస్ విండో. ఓకే, మీరు ఏ వర్షన్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు విండోస్. మీకు మ్యాక్ ఉంటే మ్యాక్ ట్రై చేయండి. మ్యాక్ టెర్మినల్ చాలు, టెర్మినల్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. చూడండి, ఇట్ ఈస్ డౌన్లోడింగ్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత వాట్ యూనిట్ టు డూ, యు నో రైట్, వాట్ యూనిట్ టు డూ. ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ డౌన్లోడెడ్. లెట్ మీ గో టు హియర్. ఆర్ ఏబుల్ టు సీ? Git? It is already downloaded. What you need to do next? నెక్స్ట్ అండ్ ఫైనల్గా ఫినిష్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఎలా చేస్తారు మీరు? నెక్స్ట్ అని చెప్పి ఫైనల్గా ఇన్స్టాలేషన్. ఓకే, లెట్ మీ గో టు క్లిక్ ఆన్ దిస్. డబుల్ క్లిక్ ఇవ్వండి. అరౌండ్ 60 MB తీస్తారు గైస్. ఓకే, మీరు కంటిన్యూగా నెక్స్ట్ అని కొట్టండి.
Okay, let me click on S. Parallel ఎవరు చేయొద్దు గైస్. We will try to upload this video into YouTube. ఓకే, ఈ 1 వీక్ ఇదే లింక్ ఉంటుంది. రేపు నుంచి యాక్చువల్ లైనెక్స్ స్టార్ట్ అవుద్ది. జస్ట్ ఈరోజు ల్యాబ్ సెటప్ వరకేను. ఓకే, ఎందుకంటే పీపుల్ ఆర్ జాయిన్ అవుతా ఉంటారు కాబట్టి. లెట్ మీ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. ఇట్ ఈస్ రిమూవింగ్ ద ప్రీవియస్ కిట్ వర్షన్. ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ న్యూ వన్. లెట్ దమ్ ఇన్స్టాల్. Let them install. గైస్, వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ ఈవినింగ్ మీకు పర్సనల్ డౌట్స్ గురించి నేను ఒక సెషన్ తీసుకుంటాను. అంటే కొంతమందికి కెరీర్ గ్యాప్ కానీ అటువంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఈవినింగ్ టైంలో వెడ్నెస్డే ఆర్ థర్స్డే ఐ విల్ టేక్ సపరేట్ సెషన్. ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. హౌ మెనీ గైస్ ఆర్ డూయింగ్ ప్యారలల్? టెల్ మీ. యూ గైస్ ఆర్ డూయింగ్ ప్యారలల్? మీరు జస్ట్ క్లాసు వినేదానికి ఫోకస్ చేయండి. ఇనిషియల్ డేస్లో ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కొంచెం బోరింగ్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసుంటాయి కాబట్టి మీకు కొంచెం బోర్ ఉండొచ్చు. బట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. ఎందుకంటే ఒక 1 వీక్ అంతా మనం లైనెక్స్ డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్, నాన్ ఐటీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ చాలామంది బ్యాచ్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మీకు డాకర్ అండ్ క్యూబర్నెటిస్ పోయినప్పుడు మంచి కాన్సెప్ట్స్, టెరాఫామ్, డాకర్, క్యూబర్నెటిస్ అవి చెప్పేటప్పుడు మీకు ఎంత డెప్త్ వెళ్తుంటాడు ట్రైనర్ అనేది యూ విల్ అండర్స్టాండ్ గైస్. బట్ ఇనిషియల్ డేస్లో అందరిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి స్క్రాచ్ నుంచి సెటప్ అంతా చెప్పాలి. ఓకే, పీపుల్ ఆర్ డ్రాపింగ్ మెసేజ్, ఈ నో ఆల్రెడీ హౌ టు ఇన్స్టాల్ EC2 ఇన్స్టెన్స్. దట్ ఈస్ గ్రేట్ టు హియర్. ఇఫ్ యూ నో ఆల్రెడీ, దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్, నో ప్రాబ్లం. I don't know why it is taking this much time. Okay, let them install. Yes, it is installing. ఎస్, ఫైనల్గా మీరు ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, ఐ డోంట్ వాంట్ రిలీజ్ నోట్స్, ఐ కెన్ స్కిప్ దిస్. ఓకే, ఇక్కడ మీరు సర్చ్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ అని కొట్టండి. చూడండి, గిట్ బ్యాష్ అని కొడితే ఆర్ ఏబుల్ టు సీ గిట్ బ్యాష్ అని ఉందా? కానీ ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్లో ఉన్న మిషన్కి కనెక్ట్ అవ్వాలి గైస్. ఏడబ్ల్యూఎస్లో ఉన్న మిషన్కి కనెక్ట్ అవ్వాలి. మిషన్ కనెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఆ పిమ్ ఫైల్ ఎక్కడ ఉంది? ఆ మిషన్కి సంబంధించిన పిమ్ యాడ్ ఉంది చూడండి. నా పర్సనల్ కంప్యూటర్లో డౌన్లోడ్స్లో ఉందా? ఎస్. నీ పర్సనల్ కంప్యూటర్లో డౌన్లోడ్స్, నీ పిమ్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి వచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఓకే, ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలా? రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్. షో మోర్ ఆప్షన్స్. ఆర్ ఏబుల్ టు సీ గిట్ బ్యాష్ హియర్? ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. ఎస్, క్లిక్ ఆన్ దిస్. కరెక్ట్గా అదే లొకేషన్లో, మీకు CD కమాండ్ అంటే తెలియదు కాబట్టి ఇలా చేస్తున్నాను డైరెక్ట్. ఇదే లొకేషన్లో ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు స్క్రీన్ కొంచెం తక్కువగా కనపడుతుంది కదా. కంట్రోల్+ అని కొడితే ఫాంట్ సైజ్ పెరుగుతుంది. కంట్రోల్- అని కొడితే ఫాంట్ సైజ్ తగ్గుతుంది. కంట్రోల్+, కంట్రోల్-. ఓకే, కంట్రోల్+ అని కొడితే ఫాంట్ సైజ్ పెరుగుతుంది. నౌ ఐఎమ్ ఇన్ ఏ డౌన్లోడ్స్ ఫోల్డర్. లెట్ మీ టైప్ PWD. ఎస్, ఐఎమ్ ఇన్ ఏ డౌన్లోడ్స్ ఫోల్డర్. ఓకే, ఈవెన్ ఇప్పుడు మీరు మన డౌన్లోడ్స్ ఫోల్డర్లోనే నా పెమ్ ఫైల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ AWSలో ఉన్నటువంటి సర్వర్కి నేను కనెక్ట్ అవ్వాలి. ఓకే, లెట్ మీ గో టు మై AWS. ఇక్కడ ఇన్స్టెన్సెస్ అని ఉంది కదా. ఆర్ ఏబుల్ టు సీ ఇన్స్టెన్సెస్? ఎస్, ఈ ఇన్స్టెన్స్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఏదైతే సర్వర్ నువ్వు లాంచ్ చేసావో ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఆన్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ SSH క్లయింట్ అని ఉంటుంది. టేక్ దిస్ SSH క్లయింట్. ఇక్కడ కనెక్ట్ టు యువర్ EC2 ఇన్స్టెన్స్ అని ఉంటుంది గైస్. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే ఈ కమాండ్ కూడా హిట్ చేయండి. ఫస్ట్ పర్మిషన్ చేంజ్ చేయండి. బట్ డైరెక్ట్గా 4th స్టెప్ ఉంది కదా, దీన్ని ఇలా కాపీ చేసుకోండి. దీన్ని ఇలా కాపీ చేసుకొని కమ్ టు యువర్ టెర్మినల్, దెన్ పేస్ట్ ఇట్. ఎంటర్ ఇచ్చారంటే ఓకే, వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్? సారీ, ఐఎమ్ నాట్ కాపీడ్ ప్రాపర్లీ. సారీ, దిస్ వన్ గైస్, ఎగ్జాంపుల్ దే గివెన్ రైట్, ఇట్స్ మై బ్యాడ్. ఓకే, లెట్ మీ కాపీ డైరెక్ట్లీ SSH. దట్ ఈస్ ఎండ్ పాయింట్. ఓకే, SSH లాస్ట్ వన్ ఎగ్జాంపుల్ అని ఉంటుంది. టైప్ ఎస్, కన్ఫర్మేషన్ కోసం ఎస్ అని అడుగుతాడు. టైప్ ఎస్, దట్స్ ఇట్. ఇన్స్టెన్స్ కనెక్ట్ అయిపోయింది. యువర్ డ్యూటీ ఫినిష్. ఈ రోజుకి అయిపోయింది మీ డ్యూటీ. ఈ రోజుకి మీ యాక్టివిటీ ఫినిష్డ్.
స్క్రీన్ని క్లియర్ చేయాలంటే క్లియర్ అనే కమాండ్ హిట్ చేయండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నా పర్సనల్ కంప్యూటర్లో ఉన్నానా? ఏడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి సర్వర్ కనెక్ట్ అయి ఉన్నాను గైస్. ఆర్ ఏబుల్ టు సీ వేర్ ఐ ఎమ్ నౌ? వేర్ ఐ ఎమ్ నౌ? ఎస్, వెరీ గుడ్. ఐఎమ్ ఏ ఏడబ్ల్యూఎస్ EC2 ఇన్స్టెన్స్ సర్వర్లో కనెక్ట్ అయిపోయాను. చూడండి, మీరు కావాలంటే హూ ఐ అని టైప్ చేయండి. ఎస్, EC2 ఐఫోన్ యూజర్, డిఫాల్ట్ యూజర్ నేమ్ రెడ్ హ్యాట్లో EC2 ఐఫోన్ యూజర్. ఎస్, ఐ కనెక్టెడ్. ఇలా కనెక్ట్ అవ్వండి. లేదు ఇక్కడి నుంచి బయటికి రావాలంటే జస్ట్ ఎగ్జిట్, అంతే. ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసి ఆ ఇన్స్టెన్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలనేది స్క్రాచ్ నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. SSH2లు గిట్ బ్యాష్ కాన్ఫిగర్ చేసుకోండి. అలానే రేపు క్లాస్ నుంచి మాత్రం మీకు కంటిన్యూగా మనం లైనెక్స్లో 100+ కమాండ్స్ మనం డిస్కస్ చేస్తాం గైస్, నియర్లీ 100. ఓకే, లైనెక్స్ అయిపోయేటప్పుడు ఒక 60 to 70 కవర్ అవుతాయి, నాట్ 1000. 100 కమాండ్స్. నేను నా ప్రాజెక్ట్లో ఏదైతే యూస్ చేస్తానో 30+ కమాండ్స్ ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తాను. ఓకే, గ్రెప్ కమాండ్ కానీ, ఆ కమాండ్ కానీ, సెట్ కమాండ్ కానీ, ఓకే, నెట్వర్కింగ్ రిలేటెడ్ కమాండ్స్ కానీ, ఒక 30+ కమాండ్స్ కొంచెం డెప్త్ కవర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డైలీ ప్రాజెక్ట్లో ఏ సిచ్యువేషన్లో అయినా మనం అటువంటి కమాండ్స్ హిట్ చేస్తుంటాం. ఫస్ట్ రేపు క్లాస్లో లైనెక్స్తో స్టార్ట్ చేస్తాను. నా దగ్గర ఆల్రెడీ సర్వర్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ నేను కనెక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. ఇన్స్టెన్స్ ఉంది, ఎలా కనెక్ట్ అవ్వాలో మీకు చెప్పేసాను డైరెక్ట్గా. ఓకే, జస్ట్ ఇక్కడ నేను కనెక్ట్ అయిపోయి ఇలా కనెక్ట్ అయ్యాను అనుకోండి. కనెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంక నేను ఏ లైనెక్స్ కమాండ్ అయినా హిట్ చేసుకోవచ్చు. ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే మేక్ డైరెక్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ కేకే డెవాప్స్ అనేటువంటి డైరెక్టరీ. ఓకే, డైరెక్టరీస్ ఏమేమి క్రియేట్ చేసేవో చూడాలంటే LS కమాండ్. ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టచ్ కమాండ్, KK DevOps.txt. ఇలా నేను డైలీ ఇంకా రెగ్యులర్గా లైనెక్స్ కమాండ్స్ మీద డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మీరు డెవాప్స్ టూల్లో స్ట్రాంగ్ అవ్వాలంటే యూనిట్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద లైనెక్స్. మీకు ప్రతి ఒక్కరు చెప్పారో లేదో తెలియదు కానీ లైనెక్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ ద అదర్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఆల్సో. మీకు తెలిసినటువంటి వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ దెమ్ లైనెక్స్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందని. యూ గైస్ కెన్ క్రియేట్ వన్ EC2 ఇన్స్టెన్స్ అండ్ యూ కెన్ కనెక్ట్ ఇట్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్, రైట్? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ త్రూ చాట్? యూ గైస్ కెన్ క్రియేట్ ఇట్ రైట్ ఫర్ టుడే. ప్రాక్టీస్ చేస్తారా? బట్ రేపు క్లాస్కి వచ్చేతలకి, ఓకే, రేపు క్లాస్కి మీరు వచ్చేతలకి మళ్ళీ EC2 ఇన్స్టెన్స్ ఎలా లాంచ్ చేయాలా, అకౌంట్ క్రియేషన్ ఉండదు, డైరెక్ట్ లైనెక్స్ స్టార్ట్ అయిపోద్ది. రేపు క్లాస్ లైనెక్స్ కమాండ్ స్టార్ట్ అయిపోద్ది, ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇమ్మీడియట్గా లైనెక్స్ కమాండ్ స్టార్ట్ అయిపోద్ది. గైస్, మీరు ఎవరైతే ఇంకా రిజిస్టర్ కాలేదో, ఎందుకంటే ఇఫ్ యూఆర్ ఆల్రెడీ డిసైడెడ్ టు ప్రొసీడ్, ఎందుకంటే ఈ 1 week స్లోగా సెషన్స్ జరుగుతాయి. దాని తర్వాత యాక్చువల్ డెవాప్స్ టూల్ స్టార్ట్ అయిపోతాయి, ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిపోతాం, 3-tier ఆర్కిటెక్చర్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తాం, ఫేస్ బై ఫేస్ దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇనిషియల్ ఫేస్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఒకటే సర్వర్లో ఎంటైర్ ప్రాజెక్ట్ని AWSలో డిప్లాయ్ చేసినప్పుడు సర్వర్ని క్రాష్ చేస్తాం. సర్వర్ క్రాష్ చేసినప్పుడు అప్లికేషన్ డౌన్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ మనం మల్టిపుల్ సర్వర్స్కి వెళ్తాం, అప్లికేషన్ డౌన్ టైం లేకుండా. అక్కడ కూడా ఏదైనా ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఏదైనా డౌన్ అయినప్పుడు ఇమీడియట్గా మీకు ఆటో స్కేలింగ్ ఎనేబుల్ అయ్యి ఇన్స్టెన్సెస్ రావడం, అలానే సబ్నెట్స్ని క్రియేట్ చేసి ప్రైవేట్ సబ్నెట్స్లో వెబ్ సర్వర్స్ అలానే డేటాబేసెస్ అన్నింటిని ప్రాపర్గా కాన్ఫిగర్ చేసి సెక్యూర్గా ఒక అప్లికేషన్, ఒక ప్రాజెక్ట్ని సెక్యూర్గా డిప్లాయ్ చేసి, ఓకే, అలానే SSL సర్టిఫికేట్స్ కాన్ఫిగర్ చేసి, మీరు గూగుల్లో చూసుంటారు కదా, HTTPSతో చూస్తారు ఏ URL చూసినా. అలానే మీ వెబ్సైట్, మీ ప్రాజెక్ట్ కూడా HTTPSతోనే మీరు డిప్లాయ్ చేసే విధంగా మీరు రెడీ అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ గైస్, ఐఎమ్ షేరింగ్ మై నెంబర్ ఇన్ వాట్సాప్ గ్రూప్, జూమ్ చాట్. ఓకే, 9676831734. ఎస్, ఓకే, దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ గైస్. నేను జూమ్ చాట్లో ఇచ్చున్నాను, సేవ్ చేసుకోకపోతే సేవ్ చేసుకోండి. దట్ ఈస్ మై పర్సనల్ నెంబర్. మీరు అలానే మన కమ్యూనిటీ గ్రూప్లో మీకు ఈరోజు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానే 1 or 2 times చూడండి, నో ప్రాబ్లం. టైం తీసుకున్న నో ప్రాబ్లం. ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీరు వదిలేసేయండి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ లీవ్ ఇట్ గైస్, నో ప్రాబ్లం. బట్ రేపు క్లాస్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా కానీ, మీకు ఆల్రెడీ లైనెక్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ప్లీజ్ ట్రై టు జాయిన్. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో మీరు ఎక్స్పీరియన్స్ అంటే మీరు వేరే ప్రాజెక్ట్లో డెవాప్స్ మీద వర్క్ చేసి ఉండకపోవచ్చు, వేరే ప్రాజెక్ట్లో వేరే డొమైన్ మీద వర్క్ చేసి ఉండొచ్చు, మీకు ఆల్రెడీ లైనెక్స్ ఐడియా ఉందని మీకు తెలిసి ఉండొచ్చు. కానీ వాట్ ఐ విల్ డిస్కస్ ఈస్ నాకు నేను పనిచేసినటువంటి ప్రాజెక్ట్స్లో ఆ కమాండ్స్ని ఏ సిచ్యువేషన్లో మనం యూస్ చేసామనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్, ప్రజెంట్ బ్యాచ్ వీడియోస్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది.
ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్, ప్రజెంట్ నెక్స్ట్ 5 మంత్స్ జరిగేటువంటి లైవ్ వీడియోస్, లైఫ్ టైం యాక్సెస్, బ్లాక్ సైట్ లైఫ్ టైం యాక్సెస్. ఎనీ టైం మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్ని రెఫర్ చేసుకోవచ్చు. మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత కూడా మీకు ఏదైనా టెరాఫామ్లో ఏదైనా ఇష్యూ వచ్చినా, లేదా క్యూబర్నెటిస్లో ఏదైనా ఇష్యూ వచ్చినా మీరు నీట్గా నోట్స్ రాసుకుంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ మన దగ్గర 25+ సెషన్స్ జరుగుతాయి, 25 సెషన్స్ జరుగుంటాయి. ఏ సెషన్లో ఏం చెప్పున్నారని జస్ట్ రఫ్గా మీరు నోట్ చేసుకున్నారంటే ఎస్, యూ కెన్, యువర్ టాస్క్ ఈస్ డన్. అలానే నేను ఇప్పుడే మీకు గ్రూప్లో, ఓకే, 1 సెకండ్, ఓకే, ఇప్పుడే మీకు గ్రూప్లో నేను మిమ్మల్ని మీకు ఆ డాక్యుమెంట్ పంపిస్తాను గైస్. లెట్ మీ షేర్ దట్ డాక్యుమెంట్. అకౌంట్ క్రియేషన్, చాలా మందికి అకౌంట్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా నేను సెషన్ స్టార్ట్ చేయలేదు ఈరోజు. లెట్ మీ షేర్ దట్ డాక్యుమెంట్ ఇన్ రిజిస్టర్డ్ ఫస్ట్. రిజిస్టర్డ్ గ్రూప్ సపరేట్ ఉంటుంది గైస్. D9 అంటే అది డెమోకి వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు. ఓకే, మీరంతా డెమోకి అటెండ్ అయిన వాళ్ళు. లెట్ మీ ఫార్వర్డ్ దట్. లెట్ మీ ఫార్వర్డ్ దిస్. 1 second, I'm sharing in D9 group. Yes, I shared. Okay, I shared in D9 group. Perfect. ఓకే, ఆల్ రైట్. ఓకే, రేపటి నుంచి గైస్ వీడియో మీకు మనకి క్లాస్ కంప్లీట్ అవుతానే ఇమ్మీడియట్గా నేను వీడియో ఇవ్వడం కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, జూమ్లో మనం లైవ్ సెషన్ కండక్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ అరౌండ్ 1.5 to 2 hours పడుతుంది. 1 hour పట్టద్దు ఒక్కోసారి. మా అడ్మిన్ టీము చాలా యాక్టివ్గా ఇమ్మీడియట్గా మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ డైలీ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 hour, 1.5 hour టైం పడుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ వన్ అండర్స్టూడ్? ఎందుకంటే క్లాస్ కంప్లీట్ అవుతానే ప్రశాంత్ నాకు డైలీ ఇమీడియట్గా నేను లైవ్ జాయిన్ కాలేదు, నాకు రికార్డింగ్ ఇవ్వమంటారు. 1 hour, 1.5 hour నాకు టైం ఇవ్వండి. దాని తర్వాత నేను అప్లోడ్ చేశానంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది అది. బట్ ఇనిషియల్గా నాకు 1 hour టైం ఇవ్వండి. ఓకే, 1 hour, అట్లీస్ట్ 1 hour, 1.5 hour కన్వర్ట్ అయితే ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాం మేము. దాని మీదే చెక్ చేస్తూ ఉంటాడు అడ్మిన్. ఎందుకంటే నేను ఈ క్లాస్ తర్వాత నేను ఐ నీడ్ టు గో ఫర్ మై వర్క్, రైట్? అడ్మిన్ టీము జనరల్గా దే ఆర్ కీప్ ఆన్ చెకింగ్ అండ్ అప్లోడింగ్. మీ గ్రూప్లో అప్డేట్ చేస్తారు గైస్, ఆ గ్రూప్లో అప్డేట్ చేస్తారు. ఎస్, మీకు ఏదన్నా టెక్నికల్ డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. రేపటి నుంచి యాక్చువల్ లైనింగ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఈరోజు నేను ఆ అకౌంట్ క్రియేషన్ కోసమే డిస్కస్ చేశాను. ఎందుకంటే కొంతమంది న్యూగా జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి. మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి. ఎస్, సునీల్, గుడ్ మార్నింగ్. హలో గైస్, మీకు ఏదైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయ్ అయితే డోంట్ వరీ. ఇనిషియల్ 1 or 2 days యూ విల్ గెట్ ఏ బోర్, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసుంటాయి కాబట్టి. మీకు ఏదైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాపింగ్ ద మెసేజ్ ఇన్ చాట్. దట్ విల్ బెటర్ యాక్చువల్లీ. ఎస్ సంతోష్, సంతోష్, యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్. ఆ! ఓకే. వినిపిస్తుందండి నా వాయిస్? యా, వినపడుతుందండి. అదేనండి. ఇప్పుడు మీరు కాపీ చేశారు కదా! అంటే సర్వర్‌కి కనెక్ట్ అవ్వడానికి హ్మ్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి కాపీ చేశారు కదా! హ్మ్. 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 అవును, చెప్పండి. ఆ నెట్వర్క్ ఇష్యూ వల్ల మిస్ అయ్యానండి. అది ఎక్కడి నుంచి కాపీ చేయాలి? ఏంటి? ఓకే, లెట్ మీ అదే షేర్. అది ఎగ్జాక్ట్‌గా అది హ్మ్. అదే. ఏం లేదు, మీరు మళ్ళీ వీడియో అయినా చూడండి. ఇక్కడ ఏడబ్ల్యూఎస్కి లాగిన్ అయిన తర్వాత మీరు లాంచ్ చేసిన సర్వర్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఓకేనా? అవునండి. ఇక్కడ అవునండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఇలా క్లిక్ చేయండి. ఓకే, ఓకే. ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది ఆప్షన్, క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే. సెలెక్ట్ చేసుకుంటేనే వస్తుంది. ఇక్కడ ఎస్ఎస్హెచ్ క్లయింట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఓకే. ఉందా, ఇక్కడ నుంచి ఆ! కాపీ ఆ! చేసుకోండి. ఆ? ఓకేనండి. ఓకేనండి. ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. హోప్ యూ అండర్స్టూడ్. ఓకే. థ్యాంక్ యూ. అర్థమైందండి. ఓకే. ఓకే. ఎస్ ఏఆర్. యాహ్! అర్థమైంది. థాంక్ యూ. ఏఆర్, యువర్ నేమ్ ఇట్ ఈస్ షోయింగ్ ఏఆర్ యాక్చువల్లీ. Yeah, ప్రశాంత్. హాయ్. యా, హాయ్. ఇప్పుడు మనం పైప్‌లైన్‌లో జనరల్‌గా అంటే గోయింగ్ సారీ, ఫార్వర్డ్ మీ వాయిస్ చాలా స్లోగా ఉందండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎస్, చెప్పండి. హలో. ఎస్, హలో. ఎస్, వినపడుతుంది, చెప్పండి అండి.
ఇప్పుడు మనము పైప్ లో అంటే గోయింగ్ ఫార్వర్డ్ వెళ్తా ఉంటే ఇప్పుడు మనం సోనార్ క్యూబ్ అలా ఇంటిగ్రేట్ చేసి కోడ్ మ్మ్. క్వాలిటీ, కోడ్ కవరేజ్, థ్రెషోల్డ్ అన్ని మనము లో ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి గోయింగ్ అవును, ఫార్వర్డ్. అవును, 100%. ఓకే, ఓకే. క్వాలిటీ గేట్లు, క్వాలిటీ ప్రొఫైలు, సోనార్కి అడ్మిన్లో పనిచేస్తున్నాను నేను. యూజర్ మేనేజ్మెంట్ కూడా చెప్తాను. ఓకే, ఓకే. క్వాలిటీ గేట్ అంటే ఏంటి, క్వాలిటీ ప్రొఫైల్ అంటే ఏంటి, ఏ సిచ్యువేషన్లో గేట్స్ని ఎలా డిఫైన్ చేయాలా, డెవలపర్తో కనెక్ట్ అయ్యి ఆ రూల్స్ ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ విల్ డిస్కస్. యాక్చువల్ టూ టూ కంప్లీట్ సెషన్స్ పడతాయి సోనార్ క్యూబ్ మీకు. ఓకే, ఓకే, ఓకే. ఎందుకంటే మన వల్నరబిలిటీస్ అవి డిటెక్ట్ చేస్తూ ఉంటాం కదా. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఐఎమ్ ఓపెనింగ్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఓకే, ఇక్కడ ఎంత డెప్త్ సోనార్ కీప్ వెళ్తాం అనేది. సోనార్ కీప్ అంటే జస్ట్ ఇంటిగ్రేట్ చేయడం కాదు, ఇంటిగ్రేట్ ఎవడేం చేస్తారు పైప్ లైన్లో కదా. కానీ రియాలిటీలో ఆ టూల్ గురించి యా. ఓపెన్ చేసి వర్క్ చేసినటువంటి క్యాండిడేట్ కావాలి. ఇఫ్ యూ గో టు హియర్, మీరు ఏదైనా కానీ గైస్, ఇఫ్ యూ లెట్ మీ సోనార్ క్యూబ్ రైట్, యా, ఇఫ్ యూ గో టు మై సెకండ్ వీడియో, జనరేటింగ్ ద రిపోర్ట్, చూడండి అక్కడ రిపోర్ట్ ఇక్కడ మీరు రిపోర్ట్ జనరేట్ అయ్యింది. ఎంఎన్ ఇది కష్టం మనం. ఇక్కడ మీరు చూస్తున్నారు క్వాలిటీ ప్రొఫైల్స్, క్వాలిటీ గేట్స్, అడ్మినిస్ట్రేషన్, ఇష్యూస్, రూల్స్ కాన్ఫిగర్ చేయడం, ప్రాజెక్ట్స్ డిప్లాయ్ చేయడం, అన్నీ డిస్కస్ చేస్తాం ఇక్కడ ఈ డాష్బోర్డ్ మొత్తం. ఓకే, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంటాయి జనరల్గా యూజర్ సైడ్ నుంచి కానీ, ఓకే, ఏమైనా బ్లాకర్స్ ఫిల్టర్ చేసుకోవడం, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ. సేమ్ వల్నరబిలిటీస్ కూడా స్కాన్ చేస్తాం అన్నమాట. అవును, మీ కోడ్లో ఉంటే అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఓకే. ఈవెన్ కోడ్ స్మెల్స్ అన్నీ వస్తాయి. ఆహా, ఓకే, ఓకే. థ్యాంక్ యూ. ఎస్ వెంకట్ రెడ్డి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యా, సార్ ఏ ఏమన్నా కవర్ చేస్తారా ఈ బ్యాచ్ లో? నిన్న డెమో చెప్పున్నాను, వినండి. ఓకే. థ్యాంక్ యూ. ఎస్ మణికంఠ. సార్ నేను కరెంట్లీ బ్యాంకింగ్ మీద వర్క్ చేస్తున్నా. ఇక్కడ ఓపెన్ షిఫ్ట్ చేస్తున్నారు, ఏమన్నా ఓపెన్ షిఫ్ట్ ఏమన్నా కవర్ చేస్తారు? క్యూబర్నెటిస్కి ఆడ టైం సరిపోదు. ఓకే ఓకే, మీకు ఆ బేస్ మీద మీరు ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని. ఓకే, అదే ఐడియా, కొంచెం జస్ట్ ఐడియా ఉంది అంతే. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఎస్ శివప్రతాప్. సార్ స్మాల్ డౌట్ సార్. సార్ వితౌట్ కీపేర్ మనం కనెక్ట్ చేయడానికి అవుతుంది సార్ అవుతుంది, EC2? అవుతుంది. ఒకవేళ మనం EC2 క్రియేట్ చేసి అది మనం పాస్వర్డ్ నో. మర్చిపోయాం. ఇప్పుడు ఈ రోజు చెప్పిన క్లాసు వితౌట్ కీపేర్ కనెక్ట్ అవుతుంది. నేను ఎస్ఎం ద్వారా నేను ఐఎం రోల్ అసైన్ చేసుకొని చేస్తాను, కానీ అందరికి అది చెప్పిన కన్ఫ్యూజన్ అయిపోతారు. ఓకే. ఓకే, వితౌట్ కీపేర్ ఎస్ యూ కెన్ డూ ఇట్. యూనో ఈవెన్ పోర్ట్ నెంబర్ లేకుండా కూడా SSH పోర్ట్ 22 అని ఉంటుంది. పోర్ట్ అయినా నేను డిస్కస్ చేయలేదు ప్రోటోకాల్స్. వితౌట్ పోర్ట్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. అసలు మన టెర్మినల్ కాకుండా రోల్స్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. నేను చెప్తాను అవన్నీ తర్వాత మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సంతోష్. ఈ ఇన్స్టాన్సెస్ అనేవి కంటిన్యూస్గా ఆన్లో ఉంచాలండి? నో, ఫస్ట్ డే కాబట్టి వాళ్ళకి టర్మినేషన్ అయి చెప్పలేదు. జనరల్గా క్లాస్ అయిపోతానే ఆల్మోస్ట్ మీరు ప్రాక్టీస్ అయిపోతే టర్మినేట్ చేసేయండి. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకేనండి. స్టాప్లో కూడా వద్దండి, మీరు తర్వాతనే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసినంత లాస్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో వాల్యూమ్ డిలీట్ అవుతుంది కాబట్టి. ఓకే. ఇఫ్ యూ గో టు హియర్, మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు ఈరోజు జస్ట్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందు అకౌంట్ క్రియేట్ చేయండి. తర్వాత ఇఫ్ యూ గో టు ఇన్స్టెన్సెస్, ఇట్ ఈస్ లోడింగ్. ఓకే, ఇక్కడే ఇన్స్టెన్స్ స్టేట్ అని ఉంటుంది. ఆ ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలా, ఇన్స్టెన్స్ స్టేట్ అని ఉంటుంది. గో టు హియర్, ఇక్కడ టర్మినేట్ అని ఉంటుంది, జస్ట్ టర్మినేట్ చేసేయండి. ఓకే, ఇంకా లైనక్స్ చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఏ టైంలో మనం స్టాప్ చేసుకోవాలి, ఏ టైంలో టర్మినేట్ చేయాలా, ఏ టైంలో బూటింగ్ చేసుకోవాలనేది మీకు లైనక్స్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ. షూర్. ఎస్ రమేష్. గుడ్ మార్నింగ్ రమేష్. ఐ గివెన్ అన్మిట్ పర్మిషన్. మ్యూట్లో మాట్లాడుతున్నాను, సారీ. అది CSCD ఇది ఏ టూల్ చెప్తారండి మీరు? గిటబ్ యాక్షన్స్ అండ్ జెన్కిన్స్ ఆర్గో సిడి పార్ట్.
ఆర్గో సిటీ. ఉమ్. ఓకే. ఆర్గో సిటీ ఎంటర్ప్రైజ్ వర్షన్, కమ్యూనిటీ వర్షన్ ఉంటుంది అది. ఓపెన్ సోర్స్ మనం యూస్ చేసేది ఫ్రీ వన్. ఉమ్. అక్కడ ఆర్గో సిటీలో మీకు ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒకటే సింగిల్ కమాండ్ ద్వారా మనం ఎలా హెల్ప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని డిప్లాయ్ చేయడం లైవ్లో చూపిస్తాను. ఆర్గో సిటీ డాష్ బోర్డ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. ఓకే. ఓకే. ఉమ్. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనం ఏదైతే ఏ టూల్ యూస్ చేసినా ఫ్రీ వన్నే వాడతాం, ఎందుకంటే స్టూడెంట్ ప్రాక్టీస్ చేసుకునే దానికోసం. బట్ కంపెనీస్లో కొన్నిసార్లు మనం వీఆర్ గోయింగ్ ఫర్ లైసెన్స్డ్ వన్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సంతోష్, యూ రేస్డ్ హ్యాండ్. గైస్ ఎవరైతే హ్యాండ్ రేస్ ఉన్నారో అందరికి ఇచ్చిన అన్మేడ్ పర్మిషన్. ప్లీజ్ ప్లీజ్ కెన్ యూ ప్లీజ్. ఎస్ రామ్ నారాయణ్. రామ్ నారాయణ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ. హలో సార్. చెప్పండి. సార్ ఇప్పటివరకు మనము ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ద్వారా చూస్తున్నాం కదా, మళ్ళీ మనం ఏడబ్ల్యూఎస్కి వచ్చాక అది సిఎల్ఐ ద్వారా కనెక్ట్ అయ్యేది అలా మనము చూస్తామా సార్? సిఎల్ఐ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అనే కమాండ్ హిట్ చేసి యాక్సెస్ కి సీక్రెట్ కి తీసుకొని అక్కడ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. లేదు అనుకుంటే ఏడబ్ల్యూఎస్ లాగిన్ అనేటువంటి కమాండ్ ఉంది, దాని ద్వారా కూడా కనెక్ట్ అవ్వచ్చు. అవన్నీ అప్కమింగ్ సెషన్స్లో మీకు చెప్తాను. ఓకే సార్. ఓకే, ఫస్ట్ డే కాబట్టి జస్ట్ ఇలా కనెక్ట్ అవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ సంతోష్. సంతోష్, you are raising hand but you are not speaking. Continuously you are just raising hand, right? లేదండి, నేను రేస్ No, not you. Another Santosh is there. Sorry. Your name is Santosh Kumar, right? Another Santosh is there, but he is not speaking. Yes, Santosh, tell me. Hand raise చేసి ఉంది AR Sunil Kumaru. Okay. If you don't have any doubts, okay guys. సేమ్ లింకే ఉంటుంది. రేపు క్లాస్ లైనెక్స్ స్టార్ట్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ ట్రై టు రెఫర్ దెమ్. ఓకే, డెఫినెట్గా ఇది హెల్ప్ అవుతుంది గైస్. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే ప్లీజ్ ట్రై టు రెఫర్ దెమ్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి, పర్సనల్ డౌట్స్ ఏదైనా ఉంటే యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. నా వాట్సాప్ నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇదే లింక్ ఉంటుంది. రేపు మార్నింగ్ 6:45కి జాయిన్ అవ్వదు. యాక్చువల్ లైనెక్స్ స్టార్ట్ అయిపోద్ది, కమాండ్స్ స్టార్ట్ అయిపోతాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి గైస్. మీరు ఇంట్రెస్ట్ చూపించాలి, కానీ కమాండ్స్ నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. విల్ ట్రై టు కనెక్ట్ టుమారో సేమ్ టైమ్ సేమ్ లింక్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. One last question. Someone raised. Yes, please. Yes, tell me. Hello, sir. Santosh here. Yes, Santosh, tell me. గుడ్ మార్నింగ్ సార్. Yeah, సార్ good. మీరు నిన్న చెప్పారు కదా గిట్ హబ్ యాక్షన్స్ ఇంకా షెల్ స్క్రిప్టింగ్ అనేది వీడియోస్ షేర్ చేస్తానని చెప్పేసి, యూట్యూబ్ వీడియోస్ షేర్ చేస్తానని లింక్స్ ఇస్తాను కదా, అది మీరు ఎక్స్ప్లెయిన్ చేసిందే ఉంటుంది అది? అదే, లెట్ మీ షేర్ మీ సార్. యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్, మన దగ్గర మీకు అడ్వాంటేజ్ ఏంటంటే వేరే ట్రైనర్ ఉండడు, మిడిల్లో ట్రైనర్ ఉండడు. ఎండ్ టు ఎండ్ 5 months కాదు, 5.5 months పట్టినా నేనే తీసుకుంటాను సెషన్స్ అంతే. If you go to here, GitHub Actions, right? You are asking? Yes, sir. GitHub Actions. It's series actually. Okay. Okay. If you open this video, okay. My face, right? Yes, sir. Yes, sir. 5 minutes. Understood? ఓకే. ఓకే. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు నార్మల్గా మనం సిఐసిడి జెన్కిన్స్ సిఐని మనం జెన్కిన్స్లో చేద్దాం అనుకుంటున్నాం కదా, గిట్ హ్యాబ్ యాక్షన్లో కూడా చేసి చూపిస్తారా? అందులో కూడా 100% అక్కడ ఎంటైర్ సిఐసిడి కుబర్నెటీస్లోకి డిప్లాయ్ అయ్యే విధంగా చేసి ఉంటాం. మొత్తం అన్ని టూల్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే, ఆ వర్క్ ఫ్లో రాసి ఉంటాం. వర్క్ ఫ్లోస్ అంటాం అక్కడ మనం. నీట్గా వర్క్ ఫ్లో స్టెప్ బై స్టెప్ రాసి ఉంటాం. అసలు వర్క్ ఫ్లో కంప్లీట్గా మీరు రాసే ముందు మొత్తం ఆ యాక్షన్స్ అంతా మీకు ఫండమెంటల్స్ చాలా బాగా చెప్పుంటాయి ఆ వీడియోలో. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్ అయితే మీకు యాక్సెస్ ఆల్మోస్ట్ వచ్చి ఉంటుంది. ఓకే సార్. హోప్ యూ గాట్ ద యాక్సెస్. ఓకే, ప్రీవియస్ బ్యాచ్ వీడియోలో వచ్చేసి ఉంటుంది, దాంట్లో ఉంటాయి అన్ని. కేకే గారు, 1 డౌట్ అండి. ఇది సిఐసిడిలో మనము డెవ్సెకాప్స్ ఇంక్లూడ్ చేస్తాం కదా, అవును. లైక్ సోనార్ క్యూబ్, ఇంకా నెక్సెస్ ఐక్యూ అలాంటివి, అవును. స్టాట్స్, ఎస్సి, సో ఇవన్నీ చూపిస్తారా? అవును.
ఈవెన్ దాంట్లో ఒక ఎప్పుడు చూపిస్తారండి డ్రాఫ్ట్ మీరు? డ్రాఫ్ట్ పైప్ ఏది అవన్నీ ఇప్పుడు చూపిస్తాం అవన్నీ టూల్స్ ఏంటి? టూల్స్ ఏం చూపిస్తారు సోనార్ క్యూబ్ కాకుండా ఇంకా ఇక్కడ SCA కి అండ్ ఎక్స్టర్నల్ లైబ్రరీ స్కానింగ్ కి అండ్ అవి వన్ ఉంటాయి సెకండ్ కదా లెట్ మీ డాష్. ఓపెన్ దట్ వేర్ ఇస్ దట్ ఎస్టర్డే ఐ ఓపెన్ యాక్చువల్లీ. ఓకే, ఈ పైప్ లైన్ అయితే ఇది ఇంకొక పైప్ లైన్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ మీకు శాస్ టు డాష్ టై కవర్ అవ్వడానికి. ఇఫ్ యూ గో టు సెక్యూరిటీ, దిస్ ఇస్ ద వన్ పైప్ లైన్, దిస్ ఈస్ ద ఇనిషియల్ పైప్ లైన్ యాక్చువల్లీ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్టు. ఓకే, ఓకే. ఈ పైప్ లైన్ అయితే ఈ ఇంటిగ్రేషన్ జరుగుతుంది. ట్రివి ఉంటుంది, ఓకే, శాస్ట్ కోసం సోనార్ కీప్ ఉంది. ఇక్కడ SNYకి స్నింక్ ప్రొనౌన్సియేషన్ మైట్ బి డిఫరెంట్, ఇది కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఎండ్ టు ఎండ్ CSCD పైప్ లైన్. ట్రివి వాడేది ఓన్లీ ఇమేజ్ స్కానింగ్కే కదా? నో నో నో, కోడ్ కూడా స్కాన్ చేసుకోవచ్చు. ఓకే, కోడ్ కూడా scan. చూపిస్తాను, నేను అక్కడ చెప్తాను. ఓకే, ఓకే. ఎలా రిపోర్ట్ జనరేట్ అవుతుంది, ఏ ఫార్మాట్లో కావాలో చూపిస్తుంటాం. పైప్ అదంతా ఇప్పుడు మనం ఇనిషియల్గా చెప్తే అదర్ పీపుల్ మైట్ కన్ఫ్యూజ్. ఓకే. ఓకే. ఓకే, ఇమేజ్ స్కానింగ్ ఒకటే కాదు, యూ కెన్ స్కాన్ ద కోడ్ ఆల్సో. గాట్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, ప్రశాంత్, లాస్ట్ క్వశ్చన్. యా, మీరు మనం వన్ సెకండ్ యార్ గారు, 1 సెకండ్ గైస్. చాలా మంది డ్రాప్ చేస్తున్నారు. వేర్ యూ విల్ గెట్ ద టుడే రికార్డింగ్. నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్ లింక్ జూమ్ చాట్లు ఇచ్చున్నాను. లోకేష్, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మా టీం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేస్తానే మీకు గ్రూప్లో ఇచ్చేస్తాడు. ఎస్ చెప్పండి యార్. ప్రశాంత్, ఇది మనము జనరల్ గా రిలీజ్ పైప్ లైన్కి వెళ్ళినప్పుడు రిలీజ్ మ్మ్. బ్రాంచ్ క్రియేట్ చేసి రోల్ అవుట్ ఉంటది. దాంతో పాటు అదే పైప్ లైన్ లో రోల్ బ్యాక్ ఇంటిగ్రేట్ చేస్తామా, లేదంటే అది సపరేట్ పైప్ లైన్? రోల్ బ్యాక్ ఇప్పుడు ఏదైనా బగ్ సిసి క్రియేట్ గా మనం క్యూబర్నెటీస్ యూస్ చేస్తే పైప్ లైన్ ద్వారా రోల్ బ్యాక్ చేయడం, రోల్ బ్యాక్ చేయడం, క్యూబ్సిటిల్ రోల్ అవుట్ హిట్ చేస్తాం. ఓకే. అక్కడ మనకి ప్రీవియస్ వర్షన్స్ ఉంటాయి. అక్కడ ఓకే. డైరెక్ట్గా CLIలోనే చేసేస్తాం. యూఐలో చేయాలని అనుకుంటే మళ్ళీ యూఐలో ఓపెన్ చేసి ఆ కోడ్ ఇంతకుముందు రీసెంట్ PRలు ఏదైతే మెర్జ్ చేసి ఉంటారో దాన్ని రివర్ట్ చేసుకొని ఆ చేంజెస్ మొత్తం బ్యాక్ తీసుకొని రీడిప్లై చేయాలి. లేదు, ఎండ్ టు ఎండ్ కోడ్ కాకుండా ఓన్లీ డాకర్ ఇమేజ్ ఉంటుంది మనకి. CIలో ఓకే. ట్రిగ్గర్ అవుతాను ఇమేజ్ వచ్చి ఉంటుంది, మ్మ్. ఏది ప్రీవియస్ రిలీజ్ జరిగి ఉంటుంది కదా, అదే అవునండి. ఇమేజ్ని మళ్ళీ రీడిప్లై చేస్తాం పైప్ లైన్లో అప్డేట్ చేసుకొని CD పైప్ లైన్లో. ఎందుకంటే మనం ఎంటర్ప్రైజ్ లో మామూలుగా ఏమంటే మనము సర్వీస్ నోలో రోల్ అవుట్ ఆప్షన్ కి ఒక పైప్ లైన్ పెడతాం అనమాట. ఇన్ కేస్ ఏదన్నా అయితే అసలు రోల్ అవుట్ పైప్ లైన్ అవసరం అవ్వడానికి. లేదు కదా. ఇప్పుడు మీరు క్యూబర్నెటీస్లో నేను లైవ్లో చూపిస్తాను. ఇప్పుడు ఒక వర్షన్ నేను ఇంటెన్షనల్గా డిప్లాయ్ చేస్తాను, ఆ వర్షన్లో ఏదైనా ఇష్యూ చూపిస్తాం మీకు అక్కడ లైవ్లో. ఓకే. ఇమీడియట్గా మీరు రోల్ బ్యాక్ చేయాలి ప్రీవియస్ వర్షన్కి. ఎలా చేస్తావు? ఎస్, వీ హ్యావ్ కమాండ్స్, CLI కమాండ్స్. ఓకే. ఓకే, అది కూడా ఓకే. కాకుండా నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి ఉంటాను, కెనరీ డిప్లాయ్మెంట్స్ అని ఉంటుంది. ఓకే. నువ్వు కంప్లీట్గా న్యూ వర్షన్కి మనం స్విచ్ కాకుండా ఇనిషియల్గా అక్కడ మనం ఏం చేస్తాం అంటే, మన అప్లికేషన్ ఒక 6 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి ఫ్రంట్ ఎండ్లో. ఓకే. 6 పార్ట్స్లో ఒక పార్ట్ న్యూ వర్షన్ ఉంటుంది, 5 పార్ట్స్ ఓల్డ్ వర్షన్ ఉంటుంది. ఓకే. ఇనిషియల్గా లోడ్ చెక్ చేసుకుంటారు, స్లోగా అంతా ఓకే అనుకుంటున్నప్పుడు పార్ట్స్ని అవి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను ఒకటి కెనరీ డిప్లాయ్మెంట్ గురించి. ఓల్డ్ పార్ట్స్ని స్లోగా డౌన్ చేసుకుంటూ కొత్త పార్ట్స్ని అప్ చేసుకుంటూ వస్తుంటాం. ఓకే. ఓకే. సో మనము ఇక్కడ ఓకే మీరు అన్నది నేను యాక్సెప్టెడ్. బట్ కమింగ్ టు అంటే మనం కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఏదన్నా త్రూ పైప్ లైన్ త్రూ వస్తారు కదా అనేసి అదే అడుగుతాను. పైప్ లైన్తో చేయాలని ఏం లేదు రోల్ బ్యాక్ ప్రాసెస్. ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్, పైప్ లైన్లో చేసినా కానీ ఆ పైప్ లైన్ ఓపెన్ చేసి చూడండి ఏ కమాండ్ హిట్ చేశాడు. వాడు హెల్మ్ రోల్ బ్యాక్ అని చెప్పేసి హెల్మ్ ద్వారా చేస్తాను. అయితే హెల్మ్ అదే కమాండ్ నువ్వు CLI చేస్తే అయిపోద్ది కదా. అగైన్ వై యూ నీడ్ టు గో ఫర్ ద జెన్కిన్స్. ఓకే. ఓకే. ఓకే ఒకటే అండి. కమాండ్ కదా అక్కడ నీకు రోల్ బ్యాక్ చేసేటోళ్ళు. అవునవును. కాకపోతే పోస్ట్ వ్యాలిడేషన్ జరుగుంటుంది. రోల్ బ్యాక్ అంటే చేసిన తర్వాత పార్ట్ స్టేటస్ అంతా చెక్ చేసుకోవడం అట్లా చేసి ఉంటుంది అంతే పైప్ లైన్లో. అవును. పోస్ట్ నేను వ్యాలిడేషన్ ఎందుకు మనం ఇనిషియల్గానే చేయొచ్చు కదా CLIలో. అవునవునండి. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇక్కడ ఏమైందంటే అంతా అంటే ఐ మీన్ జస్ట్ లైక్ చెప్తున్నాను. జస్ట్ మా దగ్గర పైప్ లైన్ లో వేరియబుల్స్ ఎనేబుల్ చేస్తాం అంతే. ఒక 4, 5 ఏదైనా నేమ్ స్పేస్ కానీ అలా చేసేసి చేస్తామండి. అలా కాన్ఫిగరేషన్ అది ఉంది. బిల్డ్ విత్ పారామీటర్స్, ఆడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం, వర్షన్, ఎన్విరాన్మెంట్ అవన్నీ మీరు చెప్పేది. అవునవును. బిల్డ్ విత్ పారామీటర్స్ మీకు CSCలో చెప్తాను జెన్కిన్స్లో. ఓకే. ఓకే. థ్యాంక్స్ ప్రశాంత్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. అంటే మీరు ఏ బ్రాంచ్ నుంచి పిక్ చేసుకోవాలా, ఏ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయాలా, ఏ వర్షన్ డిప్లాయ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ వీ కెన్ పిక్ ఇట్ ఫ్రమ్ దే. క్యూబర్నెటీస్లో ఏ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్.
ఓకే. మనం ఈ ట్యాగ్స్ ఇవన్నీ చూస్తాం గదా! గిట్ ల్యాబ్‌లో ట్యాగ్ 100 క్రియేషన్. గిట్ ల్యాబ్ కాదు మన దగ్గర. అదే గిటబ్‌లో. 100% ట్యాగ్ క్రియేషన్ ఉంటుంది. బ్రాంచ్ ట్యాగ్ ఇన్ డెప్త్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఏ సిచ్యువేషన్లో ట్యాగ్ క్రియేట్ చేయాలి, ఎలా రివర్ట్ చేసుకోవాలి, ఆ జిప్ ఫైల్స్ అన్ని S3కి ఎలా ట్రిగ్గర్ చేసుకోవాలో డిస్కస్ చేస్తాం. ట్యాగ్స్ మనం జస్ట్ క్రియేట్ చేస్తారు, కానీ ఏ సిచ్యువేషన్లో యూస్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో మీరు ట్యాగ్ని క్రియేట్ చేయాలి, రిలీజ్ అయిపోతాను ఇమీడియట్గా ప్రొడక్షన్లో ట్యాగ్ క్రియేట్ చేస్తాడు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ ప్రశాంత్. Okay, guys. If you don't, oh, people are raising hand. 1 second. Yes, Ayappa. సార్ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. నాకు యాక్సెస్ ఇచ్చినట్టు మెయిల్ కూడా వచ్చింది. కట్ ఎక్కడ చూడాలి సార్ అవి? పోర్టల్ నేను పంపిస్తాను మీకు. మీరు గ్రూప్లో యాడ్ అయి ఉన్నారు కదా, యాడ్ అయ్యింది నేను సార్. అడ్మిన్ నెంబర్ పంపిస్తాను. ఇప్పుడే ఓకే. క్లాస్ అయిపోతాను, నేను అడ్మిన్ నెంబర్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్, విశ్వనాథ్. హలో, Pratap Vishwanath. I given unmute permission, but you are not speaking. Okay, fine. All right, guys. Thank you. We'll try to connect tomorrow, same time, same link. Bye bye.